మంచిది. మనందరం అలాగే దేవుని స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు 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 తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. లోకములో ఎంతోమంది గొప్పవారు, మహాత్ములు, గనులు, వారెవ్వరికీ లేని ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ లోకములో మనను నిన్ను స్తుతించలేదు కాబట్టి మమ్మను మంటికి మార్చకుండా ప్రభువా ఈరోజు వరకు సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో తండ్రి మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయమని, మీ యొక్క మాటలతో ప్రభువా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో ఆశతో తండ్రి మీ మాటలు విని మా జీవితాలను సరిచేసుకోవాలనే ఉద్దేశంతో మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండగా దయతో మాకు సహాయం చేయమని, మీ మాటల్లో దాగి ఉన్న ప్రభువా ప్రతి అంతరార్థాన్ని తెలుసుకొని దాని ప్రకారముగా జీవించడానికి మీరే కృప చూపించమని, కొద్ది నిమిషాలు ప్రభువా మా అందరితో మీరే సంచరించి ఈ మాటలతో మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన ప్రకటన గ్రంథంలోని మరొక అంశం కాలముల యొక్క సంగ్రహము, రెజ్యూమ్ ఆఫ్ ద ఏజెస్. అంటే మనం ఆల్రెడీ 7 సంఘకాలాల గురించి మరి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అయితే కాలముల యొక్క సంగ్రహము అంటే మరి దాని గూర్చిన సమ్మరీ లాంటిది, సారాంశం. 7 సంఘకాలాల్లో మనం ఏమేమైతే చూసామో దాని యొక్క సారాంశాన్ని మరొక అంశములాగా ప్రవక్త చెప్పాడు. సో దాని గురించి మరి ఈ వారం మాట్లాడుకుందాం. మరి ఎందుకంటే ఆల్రెడీ ప్రతి విషయాన్ని మనం 7 సంఘకాలాల్లో కవర్ చేసాం. అయితే మరి ఈ 7 సంఘకాలాల యొక్క చరిత్రలో, సంఘము యొక్క చరిత్రలో మరి ఏమేమైతే చూసామో వాటి గురించి మరి ఒక చిన్న సారాంశంలాగా ప్రవక్త చెప్పాడు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి దీంతో కంప్లీట్గా ఈ సంఘకాలాల సబ్జెక్ట్ని మనం పూర్తిగా ముగించుకుంటాం. మరి ఇక్కడ మనం చూస్తే ఈ ప్రపంచమంతా కూడా దేవుని పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ ప్రపంచంలో వాళ్ళందరినీ దేవుడు 2 భాగాలుగా చేస్తే మొదటి భాగం ఎవరంటే యూదులు. మనందరికీ తెలుసు, జలప్రళయం తర్వాత నోవాహు యొక్క 3 కుమారుల్లో షేము, హాము, యాపేతు. ఈ 3లో షేములో నుంచి దేవుడు తన యొక్క సంతానాన్ని బయటికి తీశాడు. షేము ద్వారా అబ్రహాము, అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది గోత్రకర్తలు, వారి ద్వారా మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బయటకు వచ్చింది. వారినే మనం యూదులు అని పిలిచాం. ఎప్పుడైతే దావీదు వారికి రాజు అయ్యాడో మరి అప్పటి నుండి ఇశ్రాయేలుని యూదులని కూడా మనం పిలుస్తున్నాం.
సో దేవుని పిల్లలు, మరి ప్రపంచమంతా ఉన్న దేవుని పిల్లల్ని రెండు భాగాలుగా విభజిస్తే ఫస్ట్ది యూదులు, అంటే దేవుని యొక్క సొంత వారు. అందుకే బైబిల్లో మనం చూస్తే ఈ లోకంలో దేవుడు మొట్టమొదటిసారిగా వ్యవహరించింది ఎవరితో అంటే యూదులతోనే. ఇశ్రాయేలీలతో, అబ్రహాము సంతానముతోనే దేవుడు ప్రతి కాలంలో ప్రతి తరంలో ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. వారితోనే దేవుడు వ్యవహరిస్తూ వచ్చాడు. మిగతా వాళ్ళు ఎవరంటే అన్యజనులు. యూదులు కాకుండా మిగతా వారందరూ ఎవరంటే వారు అన్యుల కిందకు వస్తారు. సో దేవుడు పాత నిబంధనలో మనం చూసుకుంటూ వస్తే ప్రతి చోట దేవుడు ఎవరితో వ్యవహరించాడంటే మొట్టమొదటిగా యూదులతోనే వ్యవహరిస్తూ వచ్చాడు. వారి మధ్యకే దేవుడు ప్రవక్తల్ని పంపిస్తూ వచ్చాడు. అవునా? ఇప్పుడు రెండవ భాగం ఎవరంటే అన్యులైన మనం కూడా అన్యజనుల కిందకే వస్తాం. యూదులు కాకుండా మిగతా ఎవరైనా సరే దేవునికి అన్యజనులే. యూదులు మాత్రమే సొంతవారు. అందుకే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఎక్కడికి వచ్చాడంటే తన సొంత వారి దగ్గరికి వచ్చాడు. యూదా దేశంలో పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు. కాబట్టి దేవుడు ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే యూదులకి ఇచ్చాడు. తర్వాత అన్యులైన మనము, ఈ రెండు గుంపులు దేవుని పిల్లలు. అయితే ఇక్కడ చూడండి, మరి యూదులు దేవునికి ఏమవుతారంటే సహోదరులు అవుతారు. అన్యులైన మనము దేవునికి ఏమవుతామంటే మరి అన్య జనాంగములో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా వధువు కిందకు వస్తారు. సంఘము, వధువు. అయితే యూదులు మాత్రం దేవునికి ఏమవుతారంటే వారు సహోదరులు అవుతారు. అందుకే దేవుడు ఎక్కడికి వచ్చాడంటే సహోదరుల మధ్యకు వచ్చాడు. తర్వాత దేవుడు అన్యుల్లో ఉన్న తన వధువును, తన సంఘాన్ని రక్షించుకోవటం కోసం మన దగ్గరకు వచ్చాడు. సో ఈ రెండు విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలు మొదటిగా యూదులు, తర్వాత అన్యజనులు. అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయని చెప్పాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. సో ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవునికి రెండు గొర్రెల మందలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఒకటి యూదులు, రెండవది అన్యజనులని చెప్పుకునే మనము. సో దేవుడు భూమి మీదకి వచ్చింది ఈ రెండు గుంపుల్లో ఉన్న గొర్రెల్ని రక్షించడానికే దేవుడు వచ్చాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. సో మరి లెక్క అయితే మొదటి ప్రాధాన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తన సహోదరులు, సొంత వారైన యూదులకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దేవుడు అక్కడ పుట్టాడు. సువార్త అనేది ఫస్ట్గా ఎక్కడికి వెళ్ళిందంటే యూదుల దగ్గరికే వెళ్ళింది. పాత నిబంధనలో కూడా మనం చూస్తే ప్రవక్తలు కానీ సేవకులు కానీ వీళ్ళందరూ కూడా యూదుల్లో నుంచే వచ్చారు. కాబట్టి ఫస్ట్ దేవుడు వారి మధ్యకు ఆ సువార్తను పంపించాడు, ఆ రక్షణ మార్గాన్ని. ఇవన్నీ కూడా దేవుడు మొదటిగా తన సహోదరులైన యూదుల దగ్గరికి పంపించాడు. అయితే వారేం చేశారంటే ఆయన్ని తోసేశారు, తృణీకరించారు. ఆయన్ని మెస్సయ్యగా గుర్తించలేదు, లోకరక్షకుడుగా గుర్తించలేదు. కాబట్టి వారందరూ కలిసి దేవుణ్ణి అతి కిరాతకంగా చంపి సిలువేసి చంపేశారు. ఇప్పుడు ఆ సువార్త అనేది ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళు తోసేశారు కాబట్టి అన్యులైన మన దగ్గరికి వచ్చింది. సో అన్యుల్లో ఉన్న తన వధువును, సంఘాన్ని రక్షించుకోవటం కోసం దేవుడు ఏం చేశాడంటే తన సువార్తను యూదుల దగ్గర నుంచి అన్యులైన మన దగ్గరికి పంపించాడు. అందుకే బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 13:46లో ఇక్కడ చూడండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. నిజమే, ఫస్ట్ దేవుని వాక్యం ఎక్కడికి వచ్చింది? మీ దగ్గరికే వచ్చింది. అయినను మీరు దాన్ని తోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ లెక్క అయితే వాక్యం మీ దగ్గరికే రావాలి, వచ్చింది. కానీ మీరు దాన్ని చేతులారా తోసేశారు కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? అన్యజనుల యొద్దకు వెళుతున్నాం. అంటే మన దగ్గరికి వచ్చింది. వాళ్ళు తోసేయటం ద్వారా యేసయ్య ఎక్కడికి వచ్చాడంటే మన దగ్గరికి వచ్చాడు. అవునా?
కాబట్టి ఎప్పుడైతే ఆ సత్య సువార్త మన దగ్గరకు వచ్చిందో ఆ విధముగా అన్యుల కాలములు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ 7 సంఘ కాలాలు ఆ విధముగా దేవుడు అన్యుల మధ్య ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటి 3.5 సంవత్సరాలు అంటే మన యేసయ్య భూమి మీద 3.5 సంవత్సరాలు చేసిన సేవ, ఆయన పడిన ప్రయాస ఇదంతా ఎవరి కోసం అంటే యూదులను రక్షించుకోవటం కోసం. అవునా? అందుకే ఒక స్త్రీ వచ్చి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని గట్టి గట్టిగా అరిచినప్పుడు మన దేవుడు ఏమంటాడంటే, అమ్మ, నశించిన యూదుల యొద్దకే నేను వచ్చాను, కానీ నీ దగ్గరికి నేను రాలేదు, అన్యుల దగ్గరికి నేను రాలేదు అంటాడు. అవునా? అప్పుడు ఆ స్త్రీ ఏమంటదంటే, అయినా సరే దేవుణ్ణి ఆమె వేధిస్తూ ప్రాధేయపడుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు ఆ కథ. సో దేవుడు ఫస్ట్ వచ్చింది ఎక్కడికంటే, దేవుడు ప్రయాసపడింది ఎవరి కోసం అంటే యూదుల కోసం. వారు ఎప్పుడైతే ఆయన్ని తృణీకరించారో ఇక అక్కడితో సువార్త అనేది వారికి మూయబడింది. ఇక అప్పటి నుంచి ఏం ప్రారంభమైందంటే అన్యుల కాలములు, అంటే అన్యజనుల్లో ఉన్న తన వధువును, సంఘాన్ని దేవుడు రక్షించుకోవటం కోసం ఆ సువార్తను దేవుడు ఏం చేశాడంటే యూదుల దగ్గర నుంచి అన్యుల దగ్గరికి పంపించాడు. సో అన్యుల్లో ఉన్న తన వధువును రక్షించుకోవటం కోసం దేవుడు 2000 సంవత్సరాలను కేటాయించాడు. సో ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది దేవుడు అన్యుల మధ్యకు వచ్చి. కాబట్టి ఇలా 7 సంఘకాలాలు అనేవి ప్రారంభించబడినాయి 2000 సంవత్సరాల నుంచి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ 2000 సంవత్సరాలు మరి యూదులు ఏం చేస్తున్నారు అని. ఈ 2000 సంవత్సరాలు యూదుల్ని దేవుడు ఏం చేశాడంటే అంధకారంలో ఉంచేశాడు, వారికి గుడ్డితనాన్ని కలుగజేశాడు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. దేవుడు అందుకే భూమి మీద ఉన్నప్పుడు, బతుకున్నప్పుడే చెప్పాడు ఏమనంటే, వారు కత్తివాత కూలుదురు, యేసయ్యను కాళ్ళదన్నారు. వాళ్ళు చేతులారా పిలాతు దగ్గర ఆ నీతిమంతుని రక్తం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చును గాక అని చెప్పి ఆయన సిలువేసి చంపేశారు. కాబట్టి దేవుడు వారిని అంధకారంలో ఉంచాడు. ఎందుకు అంటే కావాలనే వారికి గుడ్డితనాన్ని కలుగజేశాడు. వారికి కలిగిన గుడ్డితనం ద్వారా అన్యులైన మనం దేవుణ్ణి చూడగలిగాం. కాబట్టి 2000 సంవత్సరాలు దేవుడు అన్యులతో వ్యవహరిస్తూ ఉన్న సమయంలో యూదులు ఏం చేస్తున్నారంటే వారు అనేకమైన మరి చుట్టుపక్కల ఉన్న దేశాలకి వారు చెదిరిపోయారు. ఎంతో భయంకరమైన పరిస్థితి వారిని వెంబడించింది. ఇతర దేశాలకు వాళ్ళు వలస వెళ్ళిపోయారు, శరణార్థులుగా వెళ్ళిపోయారు, అంధకారంలో జీవిస్తున్నారు. వాక్యానికి, దేవునికి అన్నిటికీ దూరం అయిపోయి శరణార్థులుగా ఎక్కడెక్కడో బతుకుతూ ఉన్నారు. ఈ 2000 సంవత్సరాలు వారికి చీకటి యుగం లాంటిది. అయితే ఈ 2000 సంవత్సరాలు అన్యులైన మనకి తన వెలుగును దేవుడు ఉదయింపజేశాడు. సో అన్యుల్లో ఉన్న తన వధువును సిద్ధపరచుకోవటం కోసం ఈ 2000 సంవత్సరాలు దేవుడు కేటాయించాడు. ఇదే సమయంలో మరి యూదులు ఏం చేస్తున్నారంటే వారు మొత్తం ప్రపంచమంతా కూడా చెదిరిపోయి దిక్కులేని వారిలాగా జీవిస్తూ ఉన్నారు. అదే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ముందుగానే చెప్పాడు. లూకాసు వార్త మనం ఆల్రెడీ చదివాం, 21:24లో దేవుడే చెప్తున్నాడు, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. సో అన్ని దేశాల్లో ఈ యూదులు ఏం చేశారంటే శరణార్థులుగా పారిపోయి వలస వెళ్ళిపోయి అక్కడే దిక్కులేని వారిలాగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఎంతకాలం జీవిస్తారు అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అన్యజనముల కాలములు అంటే 7 సంఘ కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. కాబట్టి మనందరికీ తెలుసు చరిత్ర. క్రీస్తు శకం మరి 70లో టైటస్ అనే చక్రవర్తి వచ్చి, రోమా చక్రవర్తి వచ్చి వారిని అతి కిరాతకంగా చంపి వారిని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు చాలామంది పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి ఆయా దేశాలకు వలస వెళ్ళిపోయారు, శరణార్థులుగా వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి మరి యెరూషలేమును, యూదా దేశాన్ని ఇతర దేశం వారు వచ్చి దాన్ని ఆక్యుపై చేసి మరి ఆ రోజు నుంచి ఆ యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతూ ఉంది. సో దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఎగ్జాక్ట్గా చరిత్రలో జరిగింది. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే దేవుడు చెప్పినట్టుగానే పిన్ టు పిన్ జరుగుతూ వస్తూ ఉంది. సో ఇదంతా ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, ప్లాన్. తన పిల్లలు యూదుల్లో ఉన్నారు, అన్యజనుల్లోనూ ఉన్నారు.
సో యూదుల్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడు, అన్యుల్లో ఉన్న దేవుని పిల్లల్ని ఎలా రక్షించుకున్నాడు, ఇదంతా కూడా చూపించేదే ఈ యొక్క ప్రణాళిక. అలాగే చరిత్రలో కూడా మనం దీన్ని చూడవచ్చు. కాబట్టి వారు ఎప్పుడైతే సువార్తను తోసివేశారో అప్పుడు ఆ సువార్త అన్యులైన మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అన్యవధువు ఎప్పుడైతే పూర్తిగా రక్షించబడుతుందో, ఆఖరి వ్యక్తి ఎప్పుడైతే ఆ వధువులోనికి వచ్చేస్తాడో అప్పుడు సువార్త అనేది మళ్ళీ ఇక్కడ మూయబడుతుంది. ఇక్కడ మూయబడి మళ్ళీ యూదుల కొరకు దేవుడు 3.5 సంవత్సరాలు దేవుడు కేటాయించి పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా యూదుల దగ్గరికి వచ్చాడు దేవుడు, వారు ఆయన్ని తోసేశారు. అప్పుడు ఆ సువార్త ఎక్కడికి వచ్చిందంటే అన్యులైన మన దగ్గరికి వచ్చింది. మనం దేవుణ్ణి అంగీకరించాం, మనం రక్షణ పొందాం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిద్దో, అన్యవధువు ఎప్పుడైతే పూర్తిగా ముద్రించబడిద్దో అప్పుడు మళ్ళీ దేవుడు ఇక్కడ సువార్తను మూసేసి యూదుల కొరకు మళ్ళీ ద్వారాన్ని తెరవబోతున్నాడు. వారి కొరకు చివరిలో 3.5 సంవత్సరాలు మళ్ళీ దేవుడు కేటాయించాడు. వారి కొరకు మళ్ళీ ప్రవక్తలను దేవుడు పంపించబోతున్నాడు. మోషే మరియు ఏలియా అనే 2 అగ్ని ప్రవక్తలను వారి కోసం పంపించి ముద్రించబడిన 1,44,000 మందిని దేవుడు మళ్ళీ రక్షించబోతున్నాడు యూదుల్లో నుంచి. కాబట్టి ఇదంతా దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. అందుకే బైబిల్లో కూడా దేవుడు చక్కగా చెప్పాడు. ఏమనంటే రాకడ గుర్తులు చెప్పేటప్పుడు దేవుడు వీరిని యూదుల్ని అంజూరపు చెట్టుతో పోల్చాడు. ఈ యూదుల్ని దేవుడు అంజూరపు చెట్టుతో పోల్చాడు. అందుకే రాకడ గుర్తులు చెప్పేటప్పుడు మత్తయి సువార్త 24లో దేవుడు చెప్తున్నాడు. అన్ని రాకడ గుర్తులు చెప్పి ఈ మాట చెప్తున్నాడు 32వ అధ్యాయంలో. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు చెట్టు అనగా యూదులే దేవుని యొక్క క్యాలెండర్ లేదా దేవుని యొక్క గడియారమై ఉన్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా యూదుల్ని గమనిస్తూ ఉండాలి. వారిని గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగే మార్పులు చేర్పులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ప్రణాళిక ఎలా జరుగుతుందో, దేవుడు ఇంకా ఎంత సమీపముగా ఉన్నాడో, ఈ ప్రపంచం ఎటు కదులుతుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే దేవుడు కూడా చెప్పాడు, అంజూరపు చెట్టును చూడండి, దాన్ని చూసి ఒక ఉపమానం నేర్చుకోండి అంటున్నాడు. ఏంటది? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు అంటే యూదులు ఎప్పుడైతే మళ్ళీ వారి సొంత రాజ్యానికి అందరూ వచ్చేస్తారో, వారందరూ మళ్ళీ ఒక రాజ్యముగా ఎప్పుడైతే గుర్తించబడతారో, ఇక అదే యుగాంతమని, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉందని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. కాబట్టి ఈరోజు మనం చూస్తే ఆ అంజూరపు చెట్టును గమనిస్తే అది నిజంగానే ఇప్పుడు చిగురిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం మరి ఒకప్పుడు వారి సొంత దేశంలో వాళ్ళు లేరు. అన్ని దేశాలకు వలస వెళ్ళిపోయి దిక్కులేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు కరుణించి మరి 1948లో వారికి నిజంగానే స్వాతంత్రం వచ్చి మరి ఈరోజు వారికంటూ ఒక సొంత రాజ్యము, సొంత గవర్నమెంటు, వారికంటూ ఒక సొంత జెండా ఉన్నది. యుఎన్ఓలో వారికంటూ ఒక గుర్తింపు అనేది లభించింది. ఐక్యరాజ్య సమితిలో వారు కూడా ఇప్పుడు ఒక గుర్తించదగ్గ దేశముగా ఉన్నారు. అవునా? కాబట్టి అంజూరపు చెట్టు ఏమైందంటే చిగురించిందంటే వసంతకాలం అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సమీపముగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సో యూదులు ఎప్పుడైతే ఒక రాజ్యముగా సమకూర్చబడ్డారో వధువు యొక్క కాలములు కూడా ముగించబడుతున్నాయి అని అర్థం. మనకి క్లైమాక్స్కి వచ్చేసామని చూపించేదే ఈ అంజూరపు చెట్టు. కాబట్టి ఈరోజు మనం చూస్తే వారికి ఒక సొంత రాజ్యం ఉంది. అంతేకాదండి, ఇంకా మనం గమనిస్తే మరి ఇరాన్తో నేటికి మరి ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి లేటెస్ట్గా మనం చూస్తే 15 నిమిషాల్లోనే 100 రాకెట్లు దాకా ఆ దేశం మీదకి పంపించారంట ఇరాన్ వాళ్ళు. సో ఇదంతా ఏంటంటే మరి ప్రపంచ యుద్ధానికి దారి తీసేటట్టు ఉందని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. వార్తల్లో కూడా మనం చూస్తున్నాం.
సో ఇదంతా ఏంటంటే ఇశ్రాయేలీలు ఒక రాజ్యముగా సమకూర్చబడ్డారు, కానీ ఇంకా అనుదిన బలి, దేవాలయం కట్టడం ఇవన్నీ కూడా ఇంకా అక్కడ జరగట్లేదు. సో అవి జరగటానికి మరి దేవుడే వీటన్నిటినీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. సో లోకంలో జరిగే ఏదైనా సరే, అది యుద్ధము కానీ, విపత్తు కానీ, కరువు కానీ, రెసెషన్ కానీ, ఏదైనా సరే ఒక ఒక ఉద్దేశము నిమిత్తమే జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏది కూడా ఊరికే జరిగించడు. ప్రతి చిన్నది కూడా ఒక ఉద్దేశము కొరకే జరుగుతున్నది. మన చుట్టూ జరిగేది ఏదైనా సరే. సో ఈరోజు జరిగే మరి ఇరాన్కి, ఇజ్రాయెల్ దేశానికి జరిగే యుద్ధము కానీ, ఇదంతా కూడా దేనికి దారి తీస్తుందంటే పూర్తిగా అంజూరపు చెట్టు అనేది పూర్తిగా చిగురించాలి, పూర్తిగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో అన్యుల కాలములు పూర్తిగా ముగించబడాలి. దీనికి దేవుడు తెరదించి దానికి దేవుడు తెరలేపే సమయం ఆసన్నమైంది. సో ఇవన్నీ కూడా దానికే దారి తీస్తున్నాయి. సో ఇక్కడ మనం చూస్తే అన్యుల కాలములు కూడా పూర్తిగా ముగించబడుతూ చివరి స్టేజ్లో మనం ఉన్నాం. చివరి సంఘకాలాన్ని కూడా దాటుకొని మరి మనం ఎక్కడ ఉన్నామంటే ఎత్తబడే సమయంలో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఈ 7 సంఘకాలాల సారాంశం అంతా కూడా ప్రవక్త మరొకసారి క్లుప్తంగా చెప్తున్నాడు ఆయన. ఒకసారి చూద్దాం. మరి వీరందరూ ఎవరంటే ఈ ఫస్ట్ సంఘకాలం నుంచి 53వ సంవత్సరం నుంచి నేటి వరకు ఇదంతా కూడా సంఘ చరిత్ర. సంఘము అంటే ఎవరంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. దేవుని చేత పిలవబడిన వారు, అన్యుల్లో నుంచి దేవుని చేత పిలవబడిన వారందరినీ కూడా దేవుడు ఈ ఈ 7 సంఘకాలాల్లో వారిని హెచ్చరిస్తూ, సరిచేస్తూ, వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. అవునా? మనం 7 సంఘకాలాలను చూసాం. ప్రతి సంఘకాలంలో దేవుడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఒక మాటను ప్రతి సంఘకాలంలో దేవుడు రాసుకుంటూ వచ్చాడు. అంటే ఏంటి? ఈ అన్యుల్లో నుంచి ఎంతమంది అయితే దేవుని చేత పిలవబడ్డారో వారందరిని గూర్చి ఈ యొక్క హెచ్చరికలు దేవుడు అందరిని గూర్చి చెబుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే కేవలం వధువుకు మాత్రమే దేవుడు ఈ హెచ్చరికలు చేస్తున్నాడు, వధువును మాత్రమే దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని చాలామంది చెప్పుకుంటారు. కానీ ప్రవక్త క్లియర్గా చెప్పాడు, ఇందులో అందరూ ఉన్నారు. దేవుని చేత పిలవబడిన వారంటే కేవలం వధువు మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఇందులో నామకార్థ క్రైస్తవులు ఉంటారు. యూదులు కాకుండా మిగతా ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా అన్యుల కిందకే వస్తారు, దేవుని చేత పిలవబడిన అన్యులు. ఇప్పుడు వీరిలో వధువు మాత్రమే కాదు, అన్ని రకాల క్రైస్తవులు ఉంటారు. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, అలాగే మత శాఖలు. ఈరోజు మనం చూసే మత శాఖలన్నీ కూడా అన్యుల్లో దేవుని చేత పిలవబడిన వారే. వాళ్ళు కూడా నామకార్థ క్రైస్తవులు. అంటే వీళ్ళకి ఒక మత శాఖ కానీ ఏది కూడా ఉండదు. జస్ట్ దేవుణ్ణి నమ్ముకొని ఆదివారం చర్చికి వెళ్ళి ఏదో ఒక చర్చికి వెళ్తారు. మత శాఖలేంటి? మతనిష్ట కలిగి జీవిస్తారు. వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆచారాన్ని గట్టిగా నమ్ముతారు, దానికోసమే జీవిస్తారు, దాన్నే ఇతరులకు బోధిస్తూ ఉంటారు. ఇది మత శాఖలు చేసే పని. నామకార్థ క్రైస్తవులు అంటే వారికి ఒక చర్చి కానీ ఒక పర్టికులర్ సిద్ధాంతం కానీ ఏమీ ఉండదు. జస్ట్ దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేసుకొని వారికి తెలిసిన దాంట్లో ఏదో ఫార్మాలిటీ భక్తి చేస్తూ ఉంటారు. అంత సీరియస్గా కూడా ఉండరు. వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. మతాన్ని బట్టి, కులాన్ని బట్టి క్రైస్తవులు. తర్వాత మత శాఖలు. వీరు మతనిష్ట కలిగి జీవిస్తూ ఉంటారు. 600 106 మేము నమ్మిందే నిజం అని చెప్పి దానికోసం జీవించే వాళ్ళే ఈ మత శాఖలు. తర్వాత బుద్ధి లేని కన్యకలు. మరి ఎందుకు బుద్ధి లేని కన్యకలని చెప్పానంటే వీరు మత శాఖల్లో ఉండరు. అంటే మత శాఖ సిద్ధాంతాన్ని నమ్మరు. మృగం యొక్క ముద్రను వాళ్ళు అంగీకరించరు. దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తారు, విశ్వాసాన్ని కాపాడుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుటలో ఫెయిల్ అయిపోతారు. మనకు తెలుసు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే వారు కన్యకలే, కన్యత్వాన్ని కాపాడుకున్నారు. కానీ వారి దగ్గర ఏం లేదంటే నూనె లేదు. ఆ నూనె కూడా
వారు తెచ్చుకుందామని ప్రయత్నించే లోపే పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. పరిశుద్ధాత్మను పొందుటలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, అలాగే మరి వర్తమానాన్ని నమ్మి కూడా దానికోసం రాలేని వారు, అంటే ఇరుక్కుపోయిన వారు. ఎలా అంటే మరి యేసు దగ్గరికి వచ్చిన నికోదేమనే పరిసయ్యుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తును నమ్మాడు, కానీ ఎక్కడ ఉంటున్నాడంటే పరిసయ్యుల గుంపులో ఉంటున్నాడు. అక్కడ ఇరుక్కుపోయాడు పాపం. సత్యమేదో అసత్యమేదో తెలుసు, కానీ దాన్ని పొందుకోలేక అక్కడ ఇరుక్కుపోయి మతశాఖల్లో ఉండి అక్కడే ఉండిపోయినవాడు. అలాగే బుద్ధి లేని కన్యకులు ఎవరంటే వీళ్ళు క్రైస్తవులు వర్తమానాన్ని నమ్మిన వాళ్ళే. ప్రవక్తను కానీ, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం కానీ, పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని కానీ నమ్మి అంగీకరించిన వాళ్ళే, కానీ దాన్ని పొందుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. తర్వాత 4వ గుంపు ఎవరంటే వాక్య వధువు. పూర్తిగా వాక్యముతో వారి యొక్క జీవితాన్ని, సంఘాన్ని కట్టుకుంటూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి రాకడ కొరకు, ఎత్తబాటు కొరకు ఎదురు చూసే గుంపు వాక్య వధువు. కాబట్టి ఓవరాల్గా అన్యజనుల్లో దేవుని చేత పిలవబడిన వారందరూ కూడా ఈ 4 గుంపులు. కేవలం వధువు అని చాలామంది అనుకుంటారు, కానీ కాదండి. ఈ 7 సంఘ కాలాల్లో ఉన్న ప్రతి మాట ఈ 4 గుంపులకి వర్తించింది. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలినవాడు అని. ఈ మాటలు అందరికీ వర్తిస్తాయి. అలాగే మొదటి సంఘకాలంలో నీ ప్రేమను, సహనమును, కష్టమును నేను ఎరుగుదును అని దేవుడు చెప్పాడు. ఆ మాటలు వీరందరికీ వర్తిస్తాయి. అవునా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆ మాట ఈ 4 గుంపులకి వర్తిస్తాయి. కాబట్టి దేవుని చేత పిలవబడిన ఈ 4 గుంపులతో దేవుడు ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఏ మాటలు? 7 సంఘ కాలాల్లో ఇప్పటిదాకా మనం చూసిన హెచ్చరికలు కానీ, మరి పొగడ్తలు కానీ, ఇవన్నీ కూడా ఈ 4 గుంపులకి చెందిన మాటలు అవి. అయితే కొంతమంది మాత్రమే ఆ వాక్యాలను తీసుకొని వారి జీవితాన్ని సరిచేసుకుంటారు. కొంతమంది మాత్రం మరి దాన్ని తృణీకరించి వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. కాబట్టి ఈ అన్యజనుల్లో ఉన్న ఈ సంఘములో ఈ అన్ని గుంపుల వారు ఉంటారు. నామకార్థ క్రైస్తవులు, మతశాఖలు, బుద్ధి లేని కన్యకలు, వాక్యవధు. వీరందరినీ ఇప్పుడు చూడండి, నామకార్థ క్రైస్తవులు అలాగే మతశాఖలు ఇది దేని కిందకు వచ్చిందంటే కారు ద్రాక్ష కిందకు వచ్చింది. ఎందుకంటే 7 సంఘ కాలాలు ఈ యొక్క చరిత్ర అంతా కూడా 2 ద్రాక్షాలతో ముడిపడి ఉంది. 2 ద్రాక్షాల గురించి. ఒకటి కారు ద్రాక్ష, రెండవది నిజమైన ద్రాక్ష. ఈ కారు ద్రాక్ష కిందకి ఎవరు వస్తారంటే ఈ నామకార్థ క్రైస్తవులు, మతశాఖలు, వీరందరూ కూడా కారు ద్రాక్ష. అలాగే బుద్ధి లేని కన్యకలు, వాక్యవధువు. అంటే బుద్ధి కలిగిన కన్యకలని చెప్పొచ్చు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. వీరు దేని కిందకు వస్తారంటే నిజమైన ద్రాక్ష కిందకు వస్తారు. అవునా? ఈ 2 ద్రాక్షాలతోనే, ఈ 2 విత్తనాలతోనే ఈ మొత్తం 7 సంఘ కాలాలు అనేవి జరుగుతూ వస్తాయి, మనకు తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ ఒక ముద్దగా మనం చేస్తే, భాగాలుగా విభజిస్తే ఇక్కడ చూడండి, నామకార్థ క్రైస్తవులు ఒక భాగం, మతశాఖలు, బుద్ధి లేని కన్యకలు, వాక్యవధువు. ఈ 4 భాగాల్లో అయితే ఈ 7 సంఘ కాలాల్లో ఒక పరిపూర్ణ దశకు చేరుకునేది ఎవరంటే వాక్యవధువు మాత్రమే. దేవుడు చెప్పిన హెచ్చరికల్ని, దేవుడు చెప్పిన మాటల్ని అపురూపంగా భావించి వాటి ద్వారా వారి జీవితాలను సరిచేసుకుంటూ పరిపూర్ణతలోకి మార్చబడేది ఎవరంటే వాక్యవధువు మాత్రమే. ఎందుకంటే ఈ 7 సంఘ కాలాలు పూర్తయిపోయిన తర్వాత మొదటి పునరుద్ధారం జరిగిద్ది. అంటే రహస్యముగా దేవుడు వచ్చి తన వధువును తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. అందులో ఎవరు ఎత్తబడతారంటే వాక్యముతో సిద్ధపడిన వధువు మాత్రమే ఆ రహస్యమైన రాకడలో ఎత్తబడిద్ది. మిగతా 3 గుంపులు ఇక్కడ విడిచివేయబడతారు. నిజమండి. అందులో నామకార్థ క్రైస్తవులు, మతశాఖలు, బుద్ధి లేని కన్యకలు కూడా విడవబడతారు. ఎందుకంటే వారి దగ్గర నూనె లేదు. కాబట్టి దేవుడు వచ్చి రహస్యముగా తీసుకెళ్లేది ఎవరినంటే ఈ 4 గుంపుల్లో ఒక్క వాక్య వధువును మాత్రమే. మిగతా 3 గుంపులు విడవబడతాయి. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క
7 సంఘకాలాల్లో పూర్తిగా వారి జీవితాలను సరిచేసుకొని సిద్ధపడేది ఎవరంటే వాక్య వధువు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా అరాకొరా భక్తి చేస్తారు. వారు దేవుడు వచ్చినప్పుడు ఇక్కడే విడవబడతారు. అందుకే బైబిల్లో ఉంది. అయితే మీరు అడగవచ్చు, దేవుని చేత వీళ్ళందరూ పిలువబడ్డారు కదా అని. నిజమే, పిలువబడ్డారు. నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడూ నా యొద్దకు రాడు అని దేవుడే చెప్పాడు. అంటే దేవుడే వారిని ఆకర్షించాడు, దేవుడే వారిని పిలిచాడు. కానీ పిలిచినంత మాత్రాన వారు ఏర్పాట్లో లేరు. అందుకే బైబిల్లో ఏమనుందంటే, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి దేవుడు ఈ 4 గుంపుల్ని పిలిచాడు, లోకము నుండి పిలుచుకున్నాడు. కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొంతమందే. సో దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. కానీ మనిద్దరిలో చివరి దాకా ఎవడు నిలబడతాడో, ఎవడు ఎత్తబాటులో ఉంటాడో అది పూర్తిగా ఏర్పాటును బట్టే ఉంటుంది. కానీ పిలవటం మాత్రం దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ పిలుస్తున్నాడు, అందరినీ ఆకర్షిస్తున్నాడు, అందరినీ హెచ్చరిస్తున్నాడు. అందరినీ దేవుడు తన యొక్క వాక్యముతో ప్రతి ఒక్కరిని సంధిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. కానీ ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే తన జీవితాన్ని వాక్యముతో కట్టుకుంటాడు, రేపు ఎత్తబాటులో వధువులో ఉంటాడు. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క 7 సంఘకాలాల్లో మరి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఈ యొక్క చిన్న మనం చెప్పుకున్న 7 సంఘకాలాలని కుదించి క్లుప్తముగా అందులో ఉన్న సారాంశం ఏంటో ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. ఇది క్రైస్తవులు అని పిలువబడిన పూర్తి శరీరముతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ చూడండి, వారు నిజమైన వారైనా కావచ్చు, లేక నామకార్థులైనా కావచ్చు. ఇశ్రాయేలీలందరూ ఎలాగైతే ఇశ్రాయేలీలు కారో అలాగే క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు. ఆ విధముగా సంఘము 2 ద్రాక్షావల్లులతో తయారైనదని మనము నేర్చుకొనుచున్నాము. నిజమగు ద్రాక్షావల్లి మరియు కారు ద్రాక్షావల్లి. ఈ 2 ద్రాక్షావల్లులు 2 ఆత్మల వలన పనిచేయుచున్నవి. ఒకటి పరిశుద్ధాత్మ, మరి ఒకటి క్రీస్తు విరోధి ఆత్మతో నింపబడి ఉన్నది. చూడండి, ఈ 7 సంఘకాలాల్లో ఈ 2 ఆత్మల్ని, 2 ద్రాక్షావల్లుల్ని మనం చూడొచ్చు. ఒకటి నిజమైంది, ఒకటి కారు ద్రాక్ష. ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి క్రీస్తు విరోధి ఆత్మ. 2ను దేవుని పక్షముగా మాట్లాడుకొనుచున్నట్లుగా చెప్పుకొనుచున్నవి. 2ను కొన్ని మూల సూత్రములను నమ్ముచున్నవి. ఏంటి మూల సూత్రాలు? యేసుక్రీస్తే నిజమైన దేవుడని, 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడని, మనందరి పాపాల కోసం ఆయన సిలువలో చనిపోయాడని, మళ్ళీ మనల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి రాబోతున్నాడని, ఇవన్నీ అందరూ నమ్ముతారు, అందరు క్రైస్తవులు నమ్ముతారు. అదే అంటున్నాడు, 2ను కొన్ని మూల సూత్రములను నమ్ముచున్నవి, మరికొన్నింటి విషయంలో వేరుపడుచున్నవి. ఈ విషయాలు అందరు నమ్ముతారు. కానీ ప్రవక్త ఉన్నాడు, నిజ బాప్తీసం ఉంది, దేవుళ్ళు ఎంతమంది, ఈ విషయాలకు వచ్చేసరికి వేరైపోతూ ఉన్నారు. కానీ ఇద్దరును ప్రభు యొక్క నామమును భరించుచున్నందున, అందరూ ప్రార్థన చేసేది ఆ దేవుడికే కాబట్టి, చదివేది ఆ బైబిలే కాబట్టి, క్రైస్తవులుగా పిలువబడుచున్నందున ఆ నామమును ధరించుకొనుట ద్వారా ఆయనతో సంబంధము ఏర్పరచుకొంటిమని చెప్పుకున్నందున దేవుడు ఆ ఇద్దరిని ఇప్పుడు బాధ్యులనుగా చేసి ఇద్దరితో మాట్లాడుచున్నాడు. చూడండి, అందుకే 7 సంఘకాలాల్లో ఉన్న ప్రతి విషయం కారు ద్రాక్షకి చెప్తున్నాడు దేవుడు. అదే హెచ్చరికలు నిజమైన ద్రాక్ష అంటే వధువుకు కూడా దేవుడు చెప్తున్నాడు. సో ఆ మాటలు అందరికీ వర్తించిన మాటలు, దేవుని చేత పిలువబడిన ప్రతి క్రైస్తవుడికి సంబంధించిన మాటలే 7 సంఘకాలాల్లో ఉన్న ప్రతి మాట. అయితే కొంతమంది దాన్ని అప్రూపంగా తీసుకొని వారి జీవితాలు మార్చుకుంటారు, కొంతమంది దాన్ని తృణీకరించి ఇష్టానుసారంగా జీవిస్తారు, అది వేరే విషయం. కానీ చెప్పటం మాత్రం దేవుడు అందరికీ చెప్తున్నాడు. కాలములు ముగియు వరకు ఈ 2 ద్రాక్షావల్లులు పక్కపక్కనే ఎదుగునని, 2ను పరిపక్వమునకు వచ్చి కోయబడును అని మనము నేర్చుకొని ఉన్నాము. కారు ద్రాక్షావల్లి జయించనేరదు, మరియు నిజమగు ద్రాక్షావల్లిని నాశనము చేయజాలదు. ఆ విధముగానే నిజమగు ద్రాక్షావల్లి కారు ద్రాక్షావల్లిని జయించి యేసుక్రీస్తుతో సంబంధము కలిగి ఉన్నట్లుగా రక్షించజాలదు.
అతి ఆశ్చర్యకరమగు సత్యమును మనము నేర్చుకొని ఉన్నాము. చూడండి, మారు మనసు లేని కారు ద్రాక్షావల్లి క్రైస్తవుల మీద పరిశుద్ధాత్మ దిగును. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మారు మనసు లేని కారు ద్రాక్షావల్లి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చిద్ది, దిగిద్ది. వింటున్నారండి? పరిశుద్ధాత్మ అనేది వర్షము లాంటిది, వర్షములాగా. అయితే నింపుదల వేరు. ఇక్కడ దేవుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, వర్షం అనేది మంచివాడి మీద చెడ్డవాడి మీద ఎలాగైతే సమానంగా కురిసిద్దో, అలాగే దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించేటప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు ఒక మారు మనసు లేని కారు ద్రాక్షావల్లి మీద కూడా పరిశుద్ధాత్మ అనేది వచ్చిద్ది. వారు కూడా శక్తిగల ప్రత్యక్షతలను కలిగి ఉందురు, ఆయా సూచక క్రియలు అద్భుతములు జరిగించెదరు. మంచి ఉదాహరణ యోధా కూడా ఖచ్చితమైన పరిశుద్ధాత్మ పరిచర్యను కలిగి ఉండెను, అయినా కానీ అతడు అపవాది. సో యోధా ఇస్కరియోతు మీద పరిశుద్ధాత్మ దిగింది. ఆయన కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, సేవ చేశాడు, కానీ అతడు అపవాది. అలాగే ఈరోజు కూడా మారు మనసు లేని కారు ద్రాక్ష సంతానం మీద కూడా పరిశుద్ధాత్మ దిగిద్ది. అంతేగాని వాళ్ళు దాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ముద్రించబడరు. ఆత్మ నింపుదల ఉండదు, కానీ ఆత్మ తాకిడి మాత్రం అందరికీ జరిగిద్ది. దాన్ని ఆశించిన ప్రతి వాడి మీదకి ఆత్మ తాకిడి అనేది జరిగిద్ది. అందరూ ఆనందిస్తారు, ఆ వరాలను కలిగి ఉంటారు, వారు కూడా అద్భుతాలు చేస్తారు. కానీ వారి లోపల ఉన్న విత్తనం వేరు కాబట్టి ఒకరోజు ఫలాల ద్వారా వాడేంటో రుజువు చేసుకుంటాడు. కాబట్టి సహోదరులారా, ఈ నిజమైన ద్రాక్ష, కారు ద్రాక్ష అన్నిటికీ కూడా ఆరంభం ఎక్కడ అంటే పెంతుకొస్తు రోజున జరిగింది. మనందరికీ తెలుసు, పెంతుకొస్తు పండుగ రోజున 120 మంది మేడగదిలో కూడి ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడుగా బలమైన శక్తి ద్వారా వారి మధ్యకు దిగివచ్చినప్పుడు వాళ్ళందరూ లేచి భాషలతో మాట్లాడి అనేక మందిని రక్షించి, మరి ఇంటింటా రొట్టె విరుచుచు అపోస్తుల బోధయందు, అపోస్తుల సహవాసమందు వారు ఎడతెగక ఉన్నారు అని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అలా పెంతుకొస్తు దగ్గర ఈ సంఘకాలాలు అనేవి స్టార్ట్ అయినాయి. ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. సంఘము పెంతుకొస్తు యొద్ద జన్మించెను. మొదటి ఆదాముకు దేవుడు తన హస్తముతో నూతన వధువును ఇచ్చెను. అవునా? కొంతకాలము పాటు ఆమె అపవిత్రపరచబడలేదు. ఆ విధముగానే కడపటి ఆదామగు క్రీస్తునకు పెంతుకొస్తు యొక్క ఒక పవిత్రమగు నూతన వధువు ఇవ్వబడెను. ఆది కాండములో దేవుడు ఆదామును సృజించి కలుగజేసి తర్వాత అవ్వను ఎలాగైతే ఇచ్చాడో, అలాగే కడపటి ఆదామైన యేసుక్రీస్తుకు కూడా పెంతుకొస్తున్న ఒక పవిత్రమగు నూతన వధువు ఇవ్వబడెను అంటున్నాడు ప్రవక్త. ఆమె కొంతకాలము పాటు ప్రత్యేకముగాను పవిత్రముగాను నిలిచి ఉన్నది. అక్కడ ఎలాగైతే అవ్వ కొద్ది రోజులు ఆదాముకు నమ్మకముగా పవిత్రముగా ఎలాగైతే జీవించిందో పాపము లేకుండా, అలాగే పెంతుకొస్తు దగ్గర ఇవ్వబడిన ఈ వధువు, సంఘం అనే వధువు కూడా ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తుకు చాలా నమ్మకముగా కొద్ది రోజులు అలాగే కొనసాగింది. ప్రత్యేకముగా ఉంది, పవిత్రముగా ఉంది. ఇది ఎంతకాలము కొనసాగినదో మనకు తెలియదు. కానీ ఒక దినమున హవ్వ సాతాను ద్వారా శోధించబడి మోసపుచ్చబడిన ప్రకారముగానే సంఘము కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వలన చెరపట్టబడినది. సేమ్ అక్కడ ఎలాగైతే ఆది కాండంలో జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. అందుకే పౌలు మరీ చెప్తున్నాడు ఏమనంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు కూడా ఎక్కడ దెయ్యం వచ్చి మీ మనసులు కూడా ఎక్కడ పాడు చేస్తాడో అని నాకు భయము కలుగుచున్నది అన్నాడు. అవునా? ఈ రెండిటితో పోల్చి మాట్లాడుతున్నాడు పౌలు. సంఘాన్ని అవ్వతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఎలాగైతే సర్పం వచ్చి అవ్వను మోసగించిందో, ఈరోజు కూడా క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఈ సంఘాన్ని పాడు చేసిద్దని పౌలు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ యోహాను కూడా చెప్తున్నాడు చూడండి, 1 యోహాను 4:3 క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. కాబట్టి దేవుడు పెంతుకొస్తు పండుగ రోజున
తన వధువును, సంఘాన్ని దేవుడు ప్రారంభించినప్పుడే దెయ్యము కూడా క్రీస్తు విరోధి ఆత్మగా సంఘములో జొరబట్టడానికి వాడు రెడీగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు ప్రవక్త. సో అది ఎలా సంఘంలోనికి వచ్చి చివరి వరకు ఎలా కొనసాగుతూ లాస్ట్లో ఎలా పరిపక్వత చెందిందో ప్రవక్త మరొకసారి ఈ యొక్క సబ్జెక్ట్లో మళ్ళీ చెప్తున్నాడు క్లుప్తంగా. ఈ సమ్మరీలో చూద్దాం. మొదటి సంఘకాలంలో మరి ఏమేం చోటు చేసుకున్నాయో ప్రవక్త చెప్తున్నాడు. మరి దేవుడు చనిపోతూ ఆ సువార్తను, వాక్యాన్ని శిష్యులకు అప్పగించాడు. శిష్యులు పెంతెకొస్తు పండుగ రోజున పూర్తిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక మందిని వారు రక్షణ మార్గంలోనికి నడిపించారు. వారందరూ కూడా అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారని బైబిల్లో ఉంది. సో అందుకే వాళ్ళు నడిచి వెళుతుంటే వారి నీడ పడి అనేక మంది స్వస్థత పొందారు. అంటే అలాంటి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు అడుగడుగున. అయితే ఇలాంటి సమయంలో అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక చిన్న చీకటి ఇక్కడ మనం చూస్తున్నాం. అంతా వెలుగే, కానీ చీకటి ఎక్కడి నుంచో కానీ మెల్లిగా జొరబడింది. క్రీస్తు విరోధి ఆత్మ మెల్లిగా సంఘంలోనికి జొరబడింది నాశనము చేయటానికి. ఆ రోజు ఎలాగైతే ఏదేను తోటలో సర్పము ద్వారా మెల్లిగా వచ్చి అవ్వని ఎలాగైతే మోసగించాడో, ఇక్కడ కూడా సంఘాన్ని పాడు చేయటానికి క్రీస్తు విరోధి ఆత్మ సంఘంలోనికి మెల్లిగా జొరబడ్డాడు. ఎలా జొరబడ్డాడో ప్రవక్త చెప్తున్నాడు చూడండి. మొదటి కాలంలోనే సంఘము ఒక పడిపోయిన స్త్రీగా ఉన్నది. సాతాను ఆదాము కంటే ముందు హవ్వను కలిసినది. అదేవిధంగా క్రీస్తు యొక్క వధువు అయి ఉన్న సంఘమును గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవ విందునకు ముందే సాతాను మోసము చేసినది. చాలా చక్కగా చెప్తున్నాడు ప్రవక్త చూడండి. సేమ్ అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతుంది. ఆమె పడిపోవుటకు ప్రత్యేకముగా ఏమి కారణం? ఇక్కడ చూడండి, పడిపోవటానికి కారణం ఏంటి? అసలు మొదటి సంఘకాలంలో ఈ చీకటికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రవక్త క్లియర్గా చెప్పాడు, నికోలాయితుల యొక్క క్రియలు. ఇలాగే సంఘం పాడవటం స్టార్ట్ అయింది. సంఘం అంతా బాగుంది, పరిశుద్ధాత్మ చేత అందరూ నడిపించబడుతున్నారు. కొత్తగా ఏం ప్రారంభమైందంటే నికోలాయితుల యొక్క క్రియలు సంఘములో ప్రారంభమైనాయి. నేను ఆల్రెడీ చెప్పాను, నికో అనగా జయించుట, లాయితీ అనగా దీనులైన విశ్వాసులు. సంఘములో ఉన్న నోరు లేని వాళ్ళు, దీనులు, వీళ్ళ మీద కొంతమంది పెత్తనం చేయటం స్టార్ట్ చేశారు. ఎలాగో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నీకు పాటలు పాడటం రాదు కాబట్టి నేను పాడతాను, నేను సాంగ్ లీడర్గా ఉంటాను. నీకు వాక్యం చదవటం రాదు కాబట్టి ఇక నుంచి నేను చదువుతాను. ఇట్లా ఏం చేశారంటే వారికి ఉన్న తలాంతులను బట్టి, టాలెంట్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి కొంతమందిని తక్కువ చేసి కొంతమంది పూర్తిగా వారి మీద పెత్తనం చలాయించడం స్టార్ట్ చేశారు. అదే నికోలాయితుల యొక్క క్రియలు. ఇవి మొదటి సంఘకాలంలో చిన్నగా ప్రారంభించబడి, చిన్నగా డౌట్ రాకుండా ప్రారంభించబడి, ఇక్కడ చూడండి చివరికి వచ్చేసరికి ఆ క్రియల పైన వాళ్ళు ఆధారపడటం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి? ఇక నుంచి వాళ్ళే పాటలు పాడాలి, వాళ్ళే వాక్యం చదవాలి, వాళ్ళే ప్రేయర్ చేయాలి, వాళ్ళే నడిపించాలి. ఇట్లా నికోలాయితుల యొక్క క్రియలు మెల్లిగా ప్రారంభించబడి ఏమైపోయినాయి అంటే ఇక అదే సంఘంలో జరగాలి, అదే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దాని మీదే ఆధారపడుతున్నారు. అందుకే దేవుడు మొదటి సంఘకాలంలో వారిని పొగిడాడు, చివరి సంఘకాలంలో భయంకరంగా తిట్టాడు. కానీ మొదటి సంఘకాలంలో వారందరినీ పొగిడి లాస్ట్లో ఏమంటున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టావు, అదొక్కటి సరి చేసుకో అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రకటన 2:4లో చెప్తున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక తప్పే పట్టుకున్నాడు, ఆ ఒకటి సరి చేసుకో అంటున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఎక్కడి నుంచి పడ్డారు వాళ్ళు? పెంతెకొస్తు అనుభవం నుంచి పడిపోయారు. ఆ రోజు ఎలా ఉంది? సంఘం ఎంతో వైభవంగా ఉంది. కానీ అక్కడి నుంచి మెల్లిగా నికోలాయితుల క్రియల ద్వారా వాళ్ళు పడిపోతూ దేవునికి దూరం అయిపోతూ వస్తున్నారు. అదే అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మళ్ళీ చెయ్యి.
అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇది మొదటి సంఘకాలానికి దేవుడు చేసిన హెచ్చరిక. ఏం లోపం ఉందో చెప్పాడు, ఏం సరి చేసుకోవాలో కూడా చెప్పాడు. ఇలా నికొలాయితుల క్రియల ద్వారా ప్రారంభించబడి మొదటి సంఘకాలంలో, రెండవ సంఘకాలం వచ్చేసరికి ఆ నికొలాయితుల క్రియలు కాస్త నికొలాయితుల బోధగా మార్పు చెందుతూ వచ్చింది. ఇక అది ఒక బోధగా మారిపోతుంది. రెండవ సంఘకాలం వచ్చేసరికి చీకటి అనేది ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, మొదటి కాలములో నాటబడినది రెండవ కాలములోను ఇంకా ఆ తరువాత కాలములన్నిటిలోనూ అనగా పరిపక్వము చెంది కోతకు వచ్చు వరకును ఎదుగుచూనే ఉండును. ఆ విధముగా స్మరణ కాలములో సంఘము యొక్క పరిపాలనా చరిత్రను గూర్చి ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా ఎక్కువగానో తేటగానో మనము తెలుసుకొనగలం. ఇక్కడ చూడండి, ఈ కాలములో కారు ద్రాక్షావల్లి యొక్క ద్వేషము విస్తరించును, ఇంకా ఎక్కువ అవుతుంది చీకటి. అవునా? అయితే వారిద్దరిని కలిసి ఎదగనీయండని దేవుడే చెప్పాడు. అవునా? ప్రభువా, మేము ఇప్పుడే వాటిని తీసేస్తామంటే, పెరికి వేస్తామంటే దేవుడు ఏమన్నాడు? వద్దు వద్దు, రెండింటిని కలిసి చివరిదాకా ఎదగనియండి, లాస్ట్లో ఫలాలను బట్టి అప్పుడు మనం విభజించి అప్పుడు గురుగులన్నిటినీ కట్టలు కడదామని దేవుడు చెప్తాడు. అదే విధముగా ఇక్కడ కూడా మెల్లిగా ప్రారంభించబడిన పరిశుద్ధాత్మ, క్రీస్తు విరోధి ఆత్మ ఒకే సంఘములో పక్కపక్కనే ఉంటూ అలా ఎదుగుతూ ఉన్నాయి. వారిద్దరిని కలిసి ఎదగనియండి అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, వారు దేవుని యొక్క నామములో కూడుకొనుచు, ఎవరు? గురుగులు, సంతానం సంఘంలోనే ఉంటారు. దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పుకుంటారు. వారు దేవుని యొక్క నామములో కూడుకొనుచు తాము క్రీస్తు సంబంధులమని అబద్ధము చెప్పుకొనుచున్నారు. వారు బోధించెదరు, ఉపదేశించుదురు, బాప్తిస్మమిచ్చుదురు, ఆరాధించుదురు, సంఘమునకు క్రీస్తు ఇచ్చిన ఆయా విధులను చక్కగా నిర్వహించెదరు. అయినా కానీ వారు దేవుని సంబంధులు కారు. కానీ తాము దేవుని సంబంధులమని చెప్పుకొనుచున్నారు కాబట్టి ఆయన వారిని బాధ్యులనుగా చేసెను. అసలు వాళ్ళకి దేవునికి లెక్కైతే సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము కూడా క్రీస్తు సంబంధులమే అని చెప్తున్నారు. వారు కూడా బోధిస్తున్నారు, బాప్తీసాలు ఇస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, వారి చేతిలో కూడా బైబిల్ ఉంది. కాబట్టి దేవుడు వారికి కూడా బాధ్యులనుగా ఎంచి ఈ హెచ్చరికలన్నీ వారికి కూడా చేస్తున్నాడు. ఇంకా ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రోజున కూడా దేవుడు జనులను తమ సొంత హృదయ కోరికను అనుసరించి వెళ్ళమని ముందుకు పంపుచున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు తమతో మాట్లాడినని చెప్పుకొనుచున్నారు స్టార్టింగ్లో. కానీ వారు చేయుచున్న పని బయలుపరచబడుచున్న వాక్యమునకు విరుద్ధమైనది. వారితో దేవుడు మాట్లాడలేదని నేను చెప్పను. ఇక్కడ చూడండి, చాలామంది పాస్టర్లు దేవుడు నన్ను పిలిచాడు, దర్శనము ద్వారా పిలిచాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడాడు అని కొన్ని కళల్లో దర్శనాలు చెప్తారు. రాత్రి 3 గంటలకి నేను నిద్ర నుంచి మేలుకొన్నాను, దేవుడు ఇలా చూపించాడు అని కొన్ని విషయాలు నిజంగానే వారికి ఏదైతే కళ, ఏదైతే దర్శనం వచ్చిందో దాని గురించే చెప్తారు. అయితే ప్రవక్త అంటున్నాడు, నేను దేవుడు వారితో మాట్లాడలేదని నేను చెప్పను. మాట్లాడే ఉంటాడు, కానీ అది ఎలా మాట్లాడాడు? బిలాముతో మాట్లాడినట్టుగా ఉంది అంటున్నాడు. బిలాము కూడా పీడించాడు దేవుణ్ణి. ప్రభు
మరి కరెంట్ పోవటం వల్ల మధ్యలో అంతరాయం కలిగింది. చూడండి, ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, మరి చాలామంది దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడే మమ్మల్ని సేవకు పంపించాడని చాలామంది చెప్తూ ఉంటారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడని. అయితే ప్రవక్త మీతో మాట్లాడలేదని నేను చెప్పను, కానీ మీ యొక్క హృదయ వాంఛను బట్టి దేవుడు మీతో మాట్లాడతాడు అంటున్నాడు ప్రవక్త. బిలాము కూడా ఏం చేశాడంటే, ప్రభువా నేను వెళతాను, నాకు వెళ్ళాలని ఉంది అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు నిజంగానే వెళ్ళమని చెప్పాడు ఆయన. కానీ నిజానికి మనం చూస్తే అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం కాదు, దేవుని యొక్క అనుమతి చిత్తం అది. అందుకే ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. కానీ దేవుడు బిలాముతో రెండవసారి మాట్లాడినట్టుగానే ఉన్నది. బిలాము యొక్క హృదయంలోని కోరికను బట్టి వాక్యమును కాదు గాని తన సొంత హృదయ వాంఛను అతడు తీర్చుకొనగోరనని దేవుడు ఎరుగును. అతడు చివరికి తన సొంత మార్గమునే అనుసరించాను. ఈరోజు కూడా దేవుడు జనులను తమ హృదయ కోరికను అనుసరించి వెళ్ళమని ముందుకు పంపుచున్నాడు. చాలా ఇంపార్టెంట్. మనకున్న వాంఛను బట్టి దేవుడే వెళ్ళమని చెప్తాడు, అవునా? అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని బట్టి వచ్చింది కాదు. మన యొక్క గోల భరించలేక, మన తాకిడి తట్టుకోలేక దేవుడు ఏం చేశాడంటే బిలామును వెళ్ళమని చెప్పినట్టుగా మనకు కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు కొన్ని కలలు, దర్శనాలు. వాటిని పట్టుకొని మనం ఏం చేస్తామంటే, అదుగో దేవుడే మాతో చెప్పాడని చెప్పి ఇంకా ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఫైనల్గా ఒకరోజు మనలో ఏముందో అదే బయటకు వచ్చింది. కానీ పూర్తిగా దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి వెళితే అప్పుడు దేవుడే సమస్తాన్ని మన చేత జరిగిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన లోపల ఏవేవో కోరికలు ఉంటాయి, వాటిని దేవుని మీద రుద్ది దేవుడే వెళ్ళమని చెప్పాడు అని దేవుని మీద మనం నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఫైనల్గా ఒకరోజు మన యొక్క ఫలాలు, మన యొక్క క్రియలు రుజువు చేస్తే నిజంగానే దేవుడు మనతో ఉన్నాడా లేడా అని. అదే ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా కారు ద్రాక్ష, కానీ దేవుడు మాతో ఉన్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, మాకు కూడా దేవుడు అన్నీ చూపిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. దాతాను, కోరహు, అభిరాముల్లాగా వాళ్ళు కూడా ఏమన్నారంటే, నువ్వేనా ప్రవక్తవి, నీ చేతనే దేవుడు పలికించినా మాతో కూడా దేవుడు మాట్లాడతాడు అని వాళ్ళు వాదిస్తారు. అలాగే ఇక్కడ కూడా కారు ద్రాక్ష, మాతో కూడా దేవుడు ఉన్నాడు, మాకు కూడా రోజు చూపిస్తున్నాడు, ఈ దర్శనాలు, కళ్ళు ఇవన్నీ దేవుడిచ్చినవి అని చెప్పుకుంటారు. కానీ నిజానికి దేవునికి వారికి సంబంధం లేదు. కానీ బిలామును ఎలాగైతే దేవుడు తన కోరికను బట్టి వెళ్ళమని చెప్పాడో, అలాగే ఈరోజు మన యొక్క హృదయ వాంఛను బట్టి ఇక్కడ అదే అంటున్నాడు, ఈ రోజున కూడా దేవుడు జనులను తమ హృదయ కోరికను అనుసరించి వెళ్ళమని ముందుకు పంపుచున్నాడు. కాబట్టి ఇది నిజమైన పిలుపు కాదు, నిజమైన సేవ కానే కాదు. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏంటో తెలుసుకొని అప్పుడు మనం వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క రెండవ సంఘకాలంలో ఈ నికొలాయితుల క్రియలు కాస్త నికొలాయితుల బోధగా మారిపోయింది. ఇక్కడ చూడండి, నికొలాయితుల బోధను స్థాపించిరి, అపోస్తుల వారసత్వమును స్థాపించిరి. అపోస్తుల వారసత్వం అంటే ఏంటి? మాకు ఫస్ట్ పోపు పేతురు తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన అని వీళ్ళే ఈయన వారసత్వం అయింది, ఆయన వారసత్వం అయిందని చెప్పుకొని సేవకులను నియమించిరి. సంఘ కాపరులు ఓట్లు వేసిరి. అబద్ధ సంఘము బిలాము యొక్క మార్గమును అనుసరించుటలో ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. సాతాను యొక్క లోనికి వెళ్ళుటకు వారు రెండవ అడుగును వేయుదురు. చూడండి, మొదటి సంఘకాలంలో నికొలాయితుల క్రియలుగా చిన్నగా స్టార్ట్ అయిన క్రీస్తు విరోధి ఆత్మ రెండవ సంఘకాలం వచ్చేసరికి నికొలాయితుల బోధగా మారిపోతూ సంఘాన్ని కొద్దిగా వీరు నాయకులు ఆక్రమించుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండాల్సిన సంఘం మనుషుల చేతికి మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే వెళ్ళిపోవటం ప్రారంభమైంది. నికొలాయితుల బోధగా మారిపోయింది రెండవ సంఘకాలంలో. ఇక మూడవ సంఘకాలం వచ్చేసరికి ఈ నికొలాయితుల బోధకు తోడుగా ఇంకొక బోధ వచ్చింది, కొత్త బోధ. అదే బిలాము యొక్క బోధ. నికొలాయితుల క్రియలు,
నికొలాయితుల బోధ, మూడవ దాంట్లో బిలాము యొక్క బోధ కూడా వచ్చి ఇప్పుడు తోడైంది. బిలాము యొక్క బోధయే ఈ రెండవ అడుగు. ప్రకటన 2:14లో వివరింపబడెను. ఒక ఐక్య కూటము ద్వారా ఇశ్రాయేలీలు త్రోవ తప్పునట్లుగా బిలాము బాలాకునకు నేర్పెను. ఇక్కడ చూడండి, బిలాము బోధ అంటే ఏంటి? మనందరం కలిసి ఒక అసోసియేషన్ లాగా ఉందాం, మనందరికీ ఒక ఫెలోషిప్ అనేది ఉండాలి, ఒక అసోసియేషన్ గ్రూప్ అనేది ఉండాలి అని అందరినీ ఒక దాని మీదకు తీసుకొచ్చే ప్రయత్నమే బిలాము యొక్క బోధ. బిలాము ఏం చేశాడు? ఈ ఐడియా ఇచ్చాడు బాలాక్కి, వారు కూడా మీ చుట్టాలే కాబట్టి అందరినీ ఒకసారి పిలిచి విందుకు ఆహ్వానించండి, మీరు మేము ఒకటే అని చెప్పండి, కలిసి పనిచేద్దామని చెప్పండి అని బిలాము బాలాకుకు నేర్పి వెళ్ళిపోయాడు. అప్పుడు బాలాకు రాజు వాళ్ళందరినీ ఆ ఐక్య కూటమునకు, ఈరోజు కూడా చాలామంది సమైక్య సంఘముల సమైక్య, క్రైస్తవుల సమైక్య మీటింగ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇందులో పాస్టర్స్ అందరూ అందులో పాల్గొంటున్నారు. రకరకాల మత శాఖలు, ఇప్పుడు సంఘ శాఖలన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఒకదాంతో ఒకటి మరి చెయ్యి కలిపి ఒక ఐక్య కూటములాగా, సమైక్యలాగా ఫామ్ అవుతూ ఉన్నాయి. చివరికి ఇదే మృగము యొక్క ప్రతిమలాగా మారిపోయిద్దని మన ప్రవక్త క్లియర్గా చెప్పాడు. దానికి ఆరంభమే ఈ యొక్క బిలాము బోధ. నువ్వు నేను కలిసి పనిచేద్దామని చెప్పేసి, ఇప్పుడు ఒక ఆత్మ ఉన్నాడు ఖచ్చితంగా కలిసే ఉంటాడు. ఇప్పుడు నాలో ఒక ఆత్మ ఉంది, అదే ఆత్మ నీలో కూడా ఉంటే ఖచ్చితంగా మన ఇద్దరికి గొడవలు అవ్వవు. ఆటోమేటిక్గా మన ఇద్దరం కలిసే పని చేస్తాం. ఎందుకంటే బైబిల్ మొత్తం రాసింది దగ్గరగా 40 మంది ప్రవక్తలు, 40 మంది రాశారు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని. అయితే వీరు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఎవరు ఎప్పుడు ఎక్కడ పుట్టారో ఎవరితో ఎవరికి పెద్ద సంబంధాలు లేవు, కానీ వారికి తెలియకుండా ఒక్క దేవుని గురించే రాశారు. అందుకే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది రాసింది వేరు వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు, కానీ వారందరిలో ఉండి రాయించిన ఆత్మ మాత్రం ఒక్కటే. కాబట్టి మీరు గమనిస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అందరూ రాసింది ఒక్క దేవుని గురించే. అందుకే బైబిల్లో ఉన్న ఒక గొప్ప అద్భుతం ఏంటంటే అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిన గ్రంథం. అది ఎవరో విద్వాంసులు, ఎవరో జ్ఞానవంతులు బాగా చదువుకొని అన్నిటినీ ఫ్రేమ్ చేసి కుదించి రాసిన మాటలు కాదవి. ఈరోజు మనం ఒక మెసేజ్ ప్రిపేర్ అవ్వాలంటే లేదా ఒక పుస్తకం రాయాలంటే ఎన్నో మనం పరిశోధన చేసి వాటన్నిటినీ తీసుకొని ఒకదాంతో ఒకటి జత చేసి పేర్చి తప్పులన్నిటినీ సరిచేసి బోల్డంత కష్టపడి ఒక పుస్తకాన్ని కానీ ఒక నవల కానీ మనం రాస్తాం. కానీ బైబిల్ని కనుక మీరు గమనిస్తే మరి ఆది కాండము నుంచి మరి మొదటి 5 కాండాలు రాసిన మోషే, తర్వాత మిగతా గ్రంథాలు వాటిని రాసిన వాళ్ళు వేరే ప్రవక్తలు, వేరే రాజులు, వీళ్ళందరూ మరి వేరు ప్రదేశాలకు చెందిన వాళ్ళు, వేరు కాలాలకు చెందిన వాళ్ళు. అయినా సరే వాళ్ళందరూ ఒకే ఆత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి ఒక్క దేవుని గురించి చక్కగా రాసుకుంటూ వెళ్ళారు. తర్వాత మన స్కాలర్సు, సైంటిస్టులు వీళ్ళందరూ ఏం చేశారంటే వాటన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టి, ఫస్ట్ ఈ పుస్తకం ఉండాలి, తర్వాత ఈ పుస్తకం ఉండాలని ఒక ఆర్డర్లో పెట్టి మనకి బైబిల్ రూపంలో వాళ్ళు ఇచ్చారు. కానీ అంతకుముందు ఉన్న గ్రంథపు చుట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు వ్యక్తులు, వేరు ప్రదేశాల్లో, వేరు కాలాల్లో రాసిన మాటలు, కానీ అవన్నీ ఒక్క దేవుణ్ణే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి అదే బైబిల్లో ఉన్న అద్భుతం. ఆ బైబిలే చెప్పిద్ది ఇది నిజముగానే పవిత్రమైన గ్రంథమని, ఇదే దేవుడు అని మనకు రుజువు చేస్తూ ఉంటాయి ఆ మాటలే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినప్పుడు ఖచ్చితంగా నీకు నాకు విభేదాలు ఉండవు. మరి మనం చూస్తే పౌలు అలాగే పేతురు అందరికంటే సీనియర్, తర్వాత లాస్ట్లో వచ్చినవాడు పౌలు. కానీ ఈ పౌలు పేతురు ముందు కలుసుకోలేదు, చాలా రోజులు కలుసుకోలేదు, తర్వాత కలుసుకున్నారు. కానీ కలుసుకోక ముందు నుంచే వేరు ప్రదేశాల్లో ఉండి పౌలు ఒకే బాప్తీసం ఇస్తున్నాడు, పేతురు ఒకే బాప్తీసం ఇస్తున్నాడు. పేతురు ఏ ఆత్మనైతే పొందాడో పౌలు కూడా అదే ఆత్మను పొందాడు. పౌలు సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో పేతురు కూడా సంఘాన్ని అదే విధంగా నడిపిస్తూ ఉన్నాడు.
కాబట్టి వ్యక్తిగతంగా వారికి ఏమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధముగా చూస్తే అందరినీ నడిపించేది ఒక్కటే ఆత్మ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం అసోసియేషన్ లాగా కలుసుకొని సంఘముల సమైక్యాన్ని మనం కలుసుకున్నంత మాత్రమన నీ ఆత్మ నా ఆత్మ కలిసిపోదు, అవునా? కాబట్టి ఇలా కలుసుకోవటం అనేది, బాలాకు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని మీరు మేము ఒకటే అని చెప్పి విందుకు ఆహ్వానిస్తాడు. అలా వచ్చినంత మాత్రాన వాళ్ళు ఒకటైపోరు. ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ చుట్టాలందరూ కలుసుకుంటారు, కలిసి ఫోటోలు దిగుతారు, కలిసి భోంచేస్తారు. అంత మాత్రాన వారందరూ కలిసిపోయినట్టు కాదు. పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఏంటంటే, మన ఆత్మలు సరిగా లేనప్పుడు మనం కలిసినా సరే అది వేస్ట్. మనం కలిసినట్టు కనపడతాం, కానీ నిజంగా అది కలిసినట్టు కాదు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఇశ్రాయేలీలు త్రోవ తప్పినట్లుగా బిలాము బాలాకునకు నేర్పెను, అవునా? ఆ రోజు ఎలాగైతే బిలాము యొక్క బోధ ద్వారా ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దేశానికి వెళ్ళి వారితో కలిసి ఎలాగైతే నాశనం అయిపోయారో, అలాగే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలను వలలో పడవేసి నాశనము చేయ సలహాను బిలాము ఇచ్చెను. సో బిలాము బోధ ఏంటి? ఇశ్రాయేలీని ఎలా నాశనం చేయాలో సలహా ఇచ్చాడు. ఎలా? ఐక్య కూటము ద్వారా మనందరం కలిసి సహవాసము చేయటం ద్వారా మనందరం ఒకటే అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి, దాని ద్వారా ఏమైందంటే చెడ్డోడు ఎలాగో నాశనం అవుతాడు ఆడెక్కడున్నా సరే, కానీ ఇలాంటి పనుల ద్వారా ఒక మంచివాడు కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని చేత పిలవబడిన జనాంగం, దేవుని పిల్లల వాళ్ళు. కానీ ఈ విందుకు వెళ్ళటం ద్వారా తెగులు అనేది ఇశ్రాయేలీల్లో వ్యాపించి అనేక మంది ఆ రోజు చనిపోతారు. కాబట్టి ఇదే బిలాము యొక్క బోధ. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ బిలాము బోధ 3వ సంఘకాలంలో మనం క్లియర్గా చూడొచ్చు. ఎవరి ద్వారా అంటే కాన్స్టాంటిన్ చక్రవర్తి ఈ యొక్క బిలాము బోధను మన సంఘకాలాల మధ్య మన మధ్య నిర్వహించాడు. అదే ప్రవక్త చెప్తున్నాడు చూడండి. కావున కాన్స్టాంటిన్ నామకార్థ క్రైస్తవులను ఆహ్వానించాను. రోమ్ యొక్క మొదటి క్రైస్తవ సంఘము అతనికి సహాయము చేయుటకు క్రైస్తవులు వచ్చిరి. ఎందుకనగా క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉండిరి. దాని యొక్క ఫలితమే 325లో నైసియా ఆలోచన సభ. నేను మీకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ చెప్పాను. 325లో కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి మరి క్రైస్తవ మతాన్ని స్వీకరించి, వారికి అండగా నేను ఉంటాను, మీ అందరి తరపున నేను పోరాడతాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను గనక గెలిస్తే మీ తరపున నేను నిలబడతాను అని చెప్పేసి ఆయన క్రైస్తవులందరి పక్షాన నిలబడినట్టుగా మనకు కనపడతాడు. నిజంగానే ఆయన గెలుస్తాడు యుద్ధంలో. అందుకని క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తాడు. క్రైస్తవుల పక్షాన నేనే ఉంటానని ఆయన చెప్తాడు. చెప్పి క్రైస్తవులందరికీ కలిపి ఒక మీటింగ్ పెడతాడు. అదే నైసియా కౌన్సిల్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 325లో బిషప్లందరినీ, ఫాదర్లందరినీ పిలిచి నాయకులందరికీ కలిపి ఒక మీటింగ్ పెడతాడు. పెట్టి మరి అది ఎలా ఉంటుందంటే, మనందరం కలిసి పనిచేద్దాం అన్నట్టుగా బాగానే ఉంది వినటానికి, చూడటానికి. కానీ అలా కలుసుకోవటం ద్వారా, ఆ మీటింగ్ ద్వారా ఏమైందంటే మత శాఖలు అనేవి స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచే పండగలు అనేవి స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఆ మీటింగ్ దగ్గర నుంచే స్టార్ట్ అయినాయి. సంఘం అనేది బలహీన పడిపోవటం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సంఘంలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోవటం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇక సంఘం విభజించబడి మత శాఖలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు విడిపోవటం అప్పటి నుండే స్టార్ట్ అయింది. కాబట్టి అదే ప్రవక్త చెప్తున్నాడు, నిజ క్రైస్తవులకు ఆ కూటమునకు వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. నిజమేనండి. ఇప్పుడు కూడా చాలామంది పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మామూలుగా జరిగే కూటాల కంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నిజమే, అవి మంచిదే. కానీ అక్కడికి వెళ్ళుట ద్వారా మనకి వచ్చేది ఏమీ ఉండదు. మన ఆత్మలు ఏమీ అక్కడికి వెళ్ళి ఏమీ బాగుపడేది లేదు. ప్రవక్త ఇచ్చిన వర్తమానం ఉంది, మనకు ఒక సంఘ కాపరిని దేవుడు నియమించాడు. వారి ద్వారానే మన ఆత్మలు ఎదుగుతాయి తప్ప కొత్తగా మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి
ఏదో అడావుడి చేసే కార్యక్రమాల్లో పాల్గొని మన ఆత్మల్ని ఇంకా పాడు చేసుకోవటం తప్ప ఏమీ లేదు. నిజ క్రైస్తవులకు ఆ కూటమునకు వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. కాన్స్టాంటిన్ వారందరినీ ఏకము చేయగోరెను, కానీ ఆ చోటికి తాము వెళ్ళుచున్నామని నిజ విశ్వాసులకు తెలిసి వెళ్ళిపోయారు. దాని ద్వారా ఏమైందంటే జనులకు విగ్రహారాధన, భూత ఆరాధన పరిచయము చేయబడెను, మరియు పరిశుద్ధుల పేరు గల విగ్రహములు భవనములలో ప్రవేశపెట్టబడినవి. ఇక చర్చిల్లోకి ఏమొచ్చినాయి? విగ్రహాలు వచ్చినాయి. ఈరోజు మనం ఎలా అయితే అంబేద్కర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఊళ్ళో మెయిన్ చోట్ల విగ్రహాలు ఎలాగైతే మనం పెడతామో, అలాగే ఈ ఆర్సీఎం చర్చిల్లో కానీ పెద్ద పెద్ద చర్చిల్లో ఈ విగ్రహాలు పరిశుద్ధ పౌలు, పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ మరియమ్మ అని వారి విగ్రహాలు పెట్టడం, వాటికి నమస్కారం చేయటం, వాటి ముందు కొబ్బరికాయలు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం, ఇలాంటివన్నీ కూడా సంఘాల్లో స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి అదే ప్రవక్త చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఆచారములు, సిద్ధాంతములు, సంప్రదాయములు, పూజలు ఇవ్వబడినవి, వాటిని రాజ్యము బలవంతముగా వీరి మీద రుద్దినది. ఇక ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు నామములో నీటి బాప్తీసం ఇచ్చుటకు బదులుగా 3 బిరుదుల్లో అన్య బాప్తిస్మమును ఇయ్యసాగిరి. ఇక అట్లా మొదలైన ఈ బిలాము బోధ అసోసియేషన్ ఏమైందంటే ఫైనల్గా వచ్చేసరికి ఇక బాప్తీసం మారిపోయింది, ఆరాధన మారిపోయింది, చర్చిలో అన్నీ మారిపోయింది. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఇక లేరు. కానీ పెంతుకొస్తప్పుడు సంఘం ఎలా ఉందంటే వారు నడిచి వెళుతుంటే వారి నీడ పడి అనేక మంది స్వస్థత పొందారు. అలా ఉన్న సంఘం ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఆచారాలతో, సిద్ధాంతాలతో, సొంత పెత్తనాలతో సంఘములో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి సంఘం బలహీనపడిపోయింది, బాప్తీసం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి క్రమాలు. ఇక్కడ చూడండి ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. నికోలాయితుల బోధ ఒక సంస్థగా ఉన్నది, సంఘము యొక్క నాయకత్వమును మానవపరం చేసిరి. అవునా? ఆ విధంగా ఆత్మను వారు తోసివేసిరి. బిలాము బోధ ఒక శాఖగా మారినది. బైబిలుకు బదులుగా వారు సంఘ పుస్తకమును వాడుట ప్రారంభించిరి. ఇక బైబిల్ పక్కన పెట్టారు. దాని బదులు వాళ్ళ నాయకులు రాసిన పుస్తకాలు తీసుకొని అందులో ఉన్న కథలు, అందులో ఉన్న జపాలు, అందులో ఉన్న మంత్రాలు చదవటం, ఇలా అయిపోయింది ఆరాధన. బైబిల్ని పక్కన పెట్టేశారు. ఇంకా చూడండి, మత గురువులు ఒకరి మీద ఒకరు హోదాను పొంది ఉండి చివరికి వారిపైన ఒక అధ్యక్షుడు ఉన్నాడు. చిన్న చిన్న నాయకుల ముందు మీ అందరి మీద నేను ఫాదర్ని, ఫాదర్లందరికీ ఈ బిషప్ పెద్ద, ఈ బిషప్ మీద ఆర్కి బిషప్ ఇంకొక ఆయన ఉంటాడు. ఇట్లా ఏమైందంటే ఫైనల్గా అందరి మీద ఒక అధ్యక్షుడు వచ్చాడు. వాడే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. అది ఎంతో అద్భుతముగాను అవసరముగాను కనిపించవచ్చును. అయితే చూడటానికి ఇది చాలా బాగుండొచ్చు. అందరికీ పైగా ఒక ఆయన ఉన్నాడు, రిప్రజెంటేటివ్ లాగా ఒక ఆయన ఉన్నాడు అని మనం చెప్పుకోవటానికి బాగుంది. కానీ అదే క్రీస్తు విరోధి ఆత్మని ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఆ నాయకత్వాన్ని దేవుడు ఎప్పుడూ అంగీకరించలేదు. ఆయనే సంఘానికి నాయకుడుగా, ఆయనే శిరస్సుగా ఉండి అన్నీ జరిగించాలి అనుకుంటున్నాడు మన దేవుడు. కానీ ఈ మనుషులు ఏం చేశారంటే ఈ నాయకుల్ని, ఫాదర్లని, బిషప్పుల్ని, పోపుల్ని పెట్టి వారి చేతికి సంఘాన్ని అప్పగించారు. చూడండి ఏమంటున్నాడు. నేను దీనిని ఇంకా తేటగా మరియు క్లుప్తంగా చెప్పేదను. నేను జనులకు వ్యతిరేకముగా లేను, నేను ఆ క్రమమునకు వ్యతిరేకముగా ఉన్నాను. ఐ ఆమ్ నాట్ అగెనెస్ట్ ద పీపుల్, ఐ ఆమ్ అగెనెస్ట్ ద సిస్టమ్ అంటున్నాడు. నిజమే, నేను ప్రజలన్నీ ఉద్దేశించి ప్రజలకు ఎగనెస్ట్గా నేను మాట్లాడట్లేదు. కానీ ఆ సిస్టమ్ ఉందో చూడండి, ప్రజలు ఏర్పరచుకున్న సిస్టమ్, దానికి నేను విరోధిని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ద్వేషించింది కూడా ఆ సిస్టమ్నే. దేవుడు భూమి మీదకి వచ్చి శాస్త్రుల్ని, పరిశీలని, సద్దూకాయల్ని, హేరోదీయుల్ని వీళ్ళందరినీ తిట్టింది దేనికంటే వారు ఏర్పరచుకున్న ఆ సిస్టమ్నే. దాని గురించే దేవుడు తిట్టాడు. అవునా? దేవుడు చెప్పాడా లేదా? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వీరి హృదయం నాకు దూరముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతుల్ని పాటిస్తూ దేవుని వాక్యాన్ని బొత్తిగా విడిచిపెట్టారు అని దేవుడు వారి మీద మండిపడ్డాడు. ఎందుకంటే ఆ సిస్టమ్ని దేవుడు ద్వేషించాడు. అలాగే ప్రవక్త కూడా అదే అంటున్నాడు. నేను మనుషులకు, జనులకు వ్యతిరేకముగా లేను, కానీ ఆ క్రమము, విధానము ఏదైతే ఉందో దానికి నేను వ్యతిరేకిని అంటున్నాడు.
ఇదిలా కొనసాగుతూ చీకటి అనేది ఇంకా ఇంకా పెరుగుతూ 4వ సంఘకాలం వచ్చేసరికి పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. సంఘం అనేది పూర్తిగా మానవ చేతికి పెత్తనం అనేది వెళ్ళిపోయింది. సంఘం అనేది మనుషుల చేతికి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ నాయకత్వం అనేది ఇక లేదు. ఇక్కడికి వచ్చేసరికి కొత్తగా యెజబేలు బోధ అనేది దానికి తోడైంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో నికొలాయితుల క్రియలతో ప్రారంభించబడి నికొలాయితుల బోధగా మారి తర్వాత బిలాము బోధ ఒకటి వచ్చి తోడైంది. ఈ 4వ సంఘకాలం వచ్చేసరికి యెజబేలు బోధ కూడా వచ్చి పూర్తిగా తోడైపోయింది. ఇక దాంతో ఏం మొదలైందంటే హింసాకాండ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, ఎవరైతే ఈ సిస్టమ్కి ఎగనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ చంపటం, వాళ్ళ రక్తం తాగటం ఇలా తయారైపోయింది. 7వ సంఘకాలం వచ్చేసరికి పూర్తి అంధకారంతో నిండిపోయింది. ఇక్కడ చూడండి, సంఘము మరియు రాజ్యము ఏకమౌటతో అంధకార యుగములకు సంఘము సిద్ధమైంది. దాదాపుగా 1000 సంవత్సరముల పాటు సంఘము నిత్యంగా చీకటి అంధకారములోనికి పోయినది, సాతాను యొక్క లోతులలోనికి పోయినది. ఏ మత జనులైనా కానీ బిలాము బోధను, నికొలాయితుల బోధను నమ్ముచున్నారంటే వారు రాజకీయ, ఆర్థిక, భౌతిక బలములను వెంటాడుచున్నారని అర్థము. చాలా క్లియర్గా ఉంది. ఈరోజు చాలామంది పాస్టర్లు చేసేది ఇదే. వర్తమానంలో ఉంటూ కూడా చాలామంది మరి రాజకీయముగా, ఆర్థికముగా ఇలా బలపడాలని చూస్తున్నారు. ఆత్మీయముగా బలపడాలని చూడట్లేదు. సంఘము ఆత్మీయముగా ఎదగాలని చూడట్లేదు. కానీ భౌతికముగా ఎదగాలి, రాజకీయముగా ఎదగాలి, ఆర్థికముగా ఎదగాలి అనే చాలామంది చూస్తున్నారు. అలా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా వారు బిలాము బోధలో ఉన్నారు అని ప్రవక్త చెప్తున్నాడు. ఇలా ఉన్న వాళ్ళు తిన్నగా ఎక్కడికి వెళ్తారంటే యెజబేలు బోధలోనికి వెళ్ళెదరు. ఇక ఫైనల్గా 4వ సంఘకాలంలో ఏమొచ్చింది? యెజబేలు బోధ వచ్చింది. యెజబేలు బోధ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ అంధకార యుగములలో నామకార్థ సంఘమును మీరు చూడగలరు. వారు పూర్తిగా దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టిరి. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళుతున్నారు. ఎంతోమందిని హతసాక్షులుగా భయంకరంగా చంపారు. కాబట్టి ఇదే యెజబేలు యొక్క బోధ. ఇక్కడ చూడండి, వారు ప్రజలను భయపెట్టి దాన్ని నమ్మునట్లుగా చేసిరి. దానికి లోబడనిచో మరణము లేదా బహిష్కరణ జరిగేది. అది మరణ శిక్ష కన్నా ఘోరమైంది. ఇప్పుడు సంఘము యొక్క మాటయే వేదవాక్కు అయిపోయినది. వారు భీకర అధికారమును పొందిరి. వారు హతసాక్షుల యొక్క రక్తమును త్రాగిరి. నిజమైన క్రైస్తవులను నానా హింసలు పెట్టిరి. వాక్యం అనేదే అసలు మిగలలేదు అంటున్నాడు ప్రవక్త. కాబట్టి 4వ సంఘకాలంలో పూర్తి అంధకారంలోకి సంఘం వెళ్ళిపోయింది. దిక్కులేని పరిస్థితిగా అయిపోయింది. ఇక్కడ మనము లోతుగా పరిశీలించవలసిన అంశము ఒకటి ఉంది. చూడండి, నికొలాయితుల బోధ యొక్క క్రియలు, బిలాము యొక్క బోధ, అబద్ధ ప్రవక్తనియగు యెజబేలు యొక్క బోధ 3 వేరువేరు ఆత్మల నుండి వచ్చినవి కావు. 3 ఆత్మ సంబంధ సిద్ధాంతములు కావు. ఈ 3ను ఒకే ఆత్మ యొక్క ప్రత్యక్షతలు. ఇక్కడ మనం చూసిన నికొలాయితుల బోధ, బిలాము బోధ, యెజబేలు బోధ, ఈ 3 వేరు అని మనం అనుకుంటాం. కానీ కాదండి, ఒకటే ఆత్మ. కానీ వేరు వేరు దశలు, స్టాండర్డ్స్ మారినాయి, దశలు మారినాయి అంతే తప్ప ఆత్మ మారలేదు. అవునా? అదే చెప్తున్నాడు, ఈ 3 ఒకే ఆత్మ యొక్క ప్రత్యక్షతలు, లోతు నుండి లోతునకు వెళ్ళుచున్నవి. ఇదంతా ఏమిటనగా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, అది ఏ సంస్థ. 3 ఆయా దశల్లో ఉన్నది. కాబట్టి 3 దశల్లో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మది. ఏది? నికొలాయితుల బోధ, బిలాము బోధ, ఫైనల్గా యెజబేలు బోధ. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే సంఘం అనేది కొంచెం కూడా పైకి లేచే స్థితిలో లేదు. అంత అంధకారంలోకి వెళ్ళిపోయింది. రాజకీయంగా మరి సంఘం అనేది పూర్తిగా రాజకీయంగా బలపడింది. అవునా? మతము, రాజకీయము అన్నీ కలిసిపోయి ఇందులో దేవుని పిల్లలు మాత్రం పూర్తిగా హతసాక్షులుగా చనిపోతూ మరి దిక్కులేని పరిస్థితుల్లోకి సంఘం వెళ్ళిపోయింది. ఇలా ఉన్నప్పుడు వారు మరి ప్రార్థనలు చేయటం స్టార్ట్ చేశారు. అప్పుడు వారి యొక్క మొర దేవుడు ఆలకించి 5వ సంఘకాలము నుంచి ఇక సంస్కరణ అనేది దేవుడు ప్రారంభించాడు.
అంటే వాక్యపు వెలుగును కొంచెం వారికి దేవుడు ఈ 5వ సంఘకాలంలో చూపించడం స్టార్ట్ చేశాడు. చూద్దాం. ఇక్కడ చూడండి. కానీ అప్పుడు దేవుడు తన సార్వభౌమ కృప చొప్పున సంస్కరణను ప్రారంభించుటకు ఒక వర్తమానికుని పంపెను. అతడే మార్టిన్ లూథర్. ఆయన ద్వారా సంస్కరణను దేవుడు ప్రారంభించాడు. అవునా, మనందరికీ తెలుసు. సంస్కరణ, రీఫార్మేషన్ అనేది స్టార్ట్ అయింది. బైబిల్ అనేది బయటికి వచ్చింది. వారు చేసే అన్యాయాలు, అరాచకాలు ప్రజలందరికీ తెలియటం స్టార్ట్ అయినాయి. కాబట్టి విశ్వాసము ద్వారా నీతీకరణను దేవుడు ప్రవేశపెట్టాడు. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించడం అనేది నీతీకరణ వర్తమానం. అంటే ప్రతి ఒక్కడికి ఇక నుంచి మారు మనసు అనేది రావటం ప్రారంభించింది. ఇప్పటిదాకా సిద్ధాంతాలతో, ఆచారాలతో కూరుకుపోయిన సంఘం ఇప్పుడు మళ్ళీ వాక్యాన్ని చూడటం స్టార్ట్ చేశారు. వాక్యాన్ని పరిశీలించడం స్టార్ట్ చేశారు. విశ్వాసము ద్వారా జీవితాలు మార్చుకోవటం స్టార్ట్ చేశారు. నీతీకరణ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది. చూడండి, విశ్వాసము ద్వారా నీతీకరణము జరుగునని లూథర్ బోధించినప్పుడు అనేక శతాబ్దముల తరువాత నిజ సంఘము విస్తారమగు రీతిలో ఎదుగనారంభించెను. ఇక సంఘం ఎదగటం ప్రారంభించబడింది. ఇప్పటిదాకా వాడి యొక్క అరాచకాలు మనం చూసుకుంటూ వచ్చాం, క్రీస్తు విరోధి. అవి అలాగే కొనసాగుతున్నాయి. కానీ దేవుడు మాత్రం మరొక వైపు నుంచి తన పిల్లల్ని మళ్ళీ ఆ యొక్క పరిపూర్ణమైన దశలోనికి తీసుకురావటానికి ఇక్కడ దేవుడు మళ్ళీ పునాది వేశాడు. నీతీకరణ ద్వారా మళ్ళీ ఆ యొక్క పునరుద్ధరణ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ సంస్కరణ అనేది. ఇక్కడ చూడండి, ఒక సంగతిని బట్టి మనము ఈ కాలమును గుర్చి సంతోషించాలి. ఏంటది? సంస్కరణ ప్రారంభమైనది. అది ఒక పునరుద్ధానము కాదు, కానీ జస్ట్ సంస్కరణ అంతే. అంటే ఏంటి? నైసియా యొద్ద భూమిలో పడి చనిపోయిన గోధుమ గింజ అంధకార యుగములలో కుళ్ళిపోయి ఇప్పుడు సత్యమును చిగురు వేసి ఉన్నది. చచ్చిపోయిన గింజ మళ్ళీ చిగురు వేయటం ఇక్కడే స్టార్ట్ అయింది. అవునా? చివరిగా లవోదికీయ సంఘకాలం వచ్చేసరికి ఆ గోధుమ గింజ ఏమైందంటే తిరిగి గింజగా పూర్తిగా మారిద్ది అంటున్నాడు. చూడండి, 5వ కాలములో వాక్యం యొక్క గొప్ప మేల్కొల్పు ముద్రణ యంత్రము ద్వారా వచ్చినది. దాని ద్వారా వచ్చిన ఫలితమును 6వ కాలము చాలా త్వరగా తీసుకున్నది. ఈ కాలము పునరుద్ధరణలోని 2వ దశగా ఉన్నది. అంటే 6వ సంఘకాలములో 5వ సంఘకాలంలో ప్రారంభించబడిన పునరుద్ధరణ 6వ సంఘకాలంలో ఇంకొంచెం కొనసాగింది. అవునా? చాలామంది మిషనరీస్ వాక్యం తీసుకొని ప్రపంచం నలుమూలలకి వెళ్ళారు. కానీ అంతకుముందు అసలు బైబిలే లేదు. ఆర్సీఎం వాళ్ళు మూసేశారు. కానీ లూథర్ ద్వారా ఏమైందంటే బైబిల్ బయటకు వచ్చింది. ఆ బైబిల్ ప్రతి ఒక్కడి చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు చాలామంది మిషనరీస్గా వాక్యము చేత పట్టుకొని ప్రపంచం నలుమూలలకి వెళ్ళి దేవుని గురించి, ప్రేమ గురించి, రక్షణ గురించి బోధించడం స్టార్ట్ చేశారు. అంటే వధువును దేవుడు ఏం చేశాడంటే దశలుగా ఆ యొక్క పూర్తి పరిపక్వతలోనికి తీసుకొస్తూ ఉన్నాడు. అది మొదటి దశ నీతీకరణ 5వ సంఘకాలంలో, 2వ దశ శుద్ధీకరణ 6వ సంఘకాలంలో. ఇలా దేవుడు దశలుగా ఆ చచ్చిపోయిన గోధుమ గింజను మళ్ళీ మొలకెత్తించి చిగురింపజేసి దాన్ని పూర్తి ఆ యొక్క స్వారూప్యంలోనికి దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. అలా 5వ సంఘకాలంలో ప్రారంభించబడి 6వ సంఘకాలం వచ్చేసరికి మిషనరీస్ పూర్తిగా ఎక్కువైపోయారు. ఇక వాక్యాన్ని చేత పట్టుకొని ప్రపంచం నలుమూలలకి అందరూ వెళ్ళిపోయి ప్రతి చోట, ప్రతి దేశంలో వాక్యాన్ని ప్రకటించటం, సత్యాన్ని, అసత్యాన్ని ప్రజలకు చూపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, కానీ ఈ కాలమును గూర్చి తలంచుచున్నప్పుడు చాలా విచారము కలుగును. ఎందుకనగా దేవుని యొక్క గొప్ప ఉద్యమములు ఎన్నో లేచి ఉన్నవి. అయినా కానీ నికొలాయితుల బోధన మాత్రం నిర్మూలించలేకపోయారు. కాబట్టి ఇది ప్రారంభించబడింది. ఏది? 5వ సంఘకాలంలో నీతీకరణ వర్తమానం ప్రారంభించబడింది. కానీ పూర్తిగా అది ముందుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ నికొలాయితుల బోధ, బిలాము బోధ ఇవన్నీ ఇంకా నిర్మూలించబడలేదు, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అందుకని దేవుని పిల్లలు ఇంకా వేగముగా పరిగెత్తలేకపోయారు, మధ్యలోనే ఆగిపోయారు. అప్పుడు దేవుడు మళ్ళీ మరొక కాలంలో నుంచి ఆ యొక్క కొనసాగింపును మళ్ళీ దేవుడు స్టార్ట్ చేశాడు. 6వ సంఘకాలంలో ఇంకా వాక్యం అనేది పూర్తిగా విస్తరించిపోయింది, ప్రపంచం నలుమూలలకి వెళ్ళిపోయింది. దేవుని పిల్లలందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని యొద్దకు రావటం ప్రారంభమైంది. వాక్యానికి అందరూ
ఆకర్షించబడుతూ ఉన్నారు. ఎన్నికలో ఉన్నవాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారు. ఇలా 6వ సంఘకాలంలో మరి శుద్ధీకరణ వర్తమానము ద్వారా వధువును దేవుడు ఇంకొంచెం పర్ఫెక్షన్లోకి తీసుకొచ్చాడు. 5వ సంఘకాలంలో నీతీకరణ, పశ్చాత్తాపము, మారు మనసు. 6వ సంఘకాలంలో శుద్ధీకరణ, వారి పాప జీవితాన్ని ఎలా విడిచిపెట్టాలో, పరిశుద్ధులుగా ఎలా మారాలో దేవుడు ఈ శుద్ధీకరణ వర్తమానం ద్వారా మనల్ని ఇంకొంచెం పరిపూర్ణతలోకి నడిపించాడు. అయితే ఇది కూడా అసంపూర్ణమే 6వ సంఘకాలం. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనం జీవిస్తున్న 7వ సంఘకాలం లవోదికయ సంఘకాలం. ఇది 3వ దశ. నీతీకరణ 5వ సంఘకాలంలో, శుద్ధీకరణ 6వ సంఘకాలంలో. 7వ సంఘకాలం వచ్చేసరికి పరిపూర్ణత, అంటే నిజముగానే పరిశుద్ధాత్మ బాప్తీసంలోకి, పరిపక్వతలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చే కాలమే ఈ లవోదికయ సంఘకాలం. చూడండి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు మనము చివరి కాలం యొద్దకు వచ్చుచున్నాము. లవోదికయ కాలము ఇది మన కాలము. యూదులు పాలస్తీనాకు చేరు కాలము, చివరి కాలం అనే మనకు తెలియను. వారెట్లు అక్కడికి వచ్చిరన్నది సంగతి కాదు, వారు అక్కడికి చేరిరి. ఇది కోత కాలము. అవునా? 2 ద్రాక్షావల్లులు ఫలములు పరిపక్వము చెందవలసి ఉన్నవి. ఇక్కడ చూడండి, లోదర్ కాలము వసంతకాలము, వెస్లీ కాలము ఎండాకాలము, ఎదుగుదల కాలము. లవోదికయ కాలం అనేది కోత కాలము. ఈ కాలములో గొలుగులన్నీ కట్టలు కట్టబడును, అవి కాల్చివేయబడును, గోధుమలు ప్రభు కొరకు సమకూర్చబడుదురు. చూడండి, ఈ కాలంలో గొరుగులు గోధుమలు పరిపక్వము చెందుటకు రంగము మీదకి వారు తప్పకుండా రావలసి ఉన్నారు. కాబట్టి చివరిగా మరి చెడు బోధకులు, మామూలుగా గొరుగులు చాలా త్వరగా పక్వము చెందుచున్నవి. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆమె కొరకు దేవుడు ఒక ప్రవక్త వర్తమానికుడిని పంపుచున్నాడు. 7వ సంఘకాలంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దేవుడు మరి చివరి కాలపు ప్రవక్తను స్పెషల్గా ఈ సంఘకాలంలో పంపించి, ఎందుకంటే అన్నీ ఇక్కడే ముగించబడాలి. తరాలలో యుగాలలో దాచిపెట్టబడిన వాక్య మర్మం అంతా ఇక్కడే సమాప్తము చేయబడాలి. మరి పెండ్లి కుమార్తె ఇక్కడే పూర్తిగా సిద్ధపడాలి. కాబట్టి దేవుడు ప్రత్యేకించి 7వ దూతను వర్తమానికుడిని పంపించాడు. ప్రత్యక్షత గల పరిచర్య అతనికి ఉన్నది. అతన్ని ఏర్పరచబడిన వారు స్వీకరించుదురు. మొదటి సంఘము పౌలు యొక్క మాటను విన్నట్టుగానే వారు అతని మాటను విందురు. ఆమె వాక్యములో పరిపక్వము చెంది చివరకు వాక్య వధువుగా మారును. చూడండి, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. ఆమె కొరకు అంటే వధువులో ఉన్న మన కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రవక్తను వర్తమానికుడిని పంపాడు. ఆ ప్రవక్త వర్తమానికుడు ప్రకటన 10:7లో మనకు కనపడతాడు. అలాగే ప్రకటన 22:16లో కూడా సంఘాల మధ్యకు దేవుడు ఒక దూతను పంపించాడని క్లియర్గా చెప్పాడు. ఈ ప్రత్యక్షత గల పరిచర్య అతనికి ఉన్నది. కాబట్టి ఆది కాండము నుండి మరి అన్నిటినీ సరిచేయాల్సిన బాధ్యత దేవుడు ఈ 7వ దూత మీద పెట్టాడు. కాబట్టి వధువును పరిపూర్ణముగా వాక్యముతో అలంకరించి క్రీస్తుకు అప్పజెప్పే బాధ్యత దేవుడు ఈ చివరి కాలపు ప్రవక్త మీద పెట్టాడు. కాబట్టి అతన్ని ఏర్పరచబడిన వారు స్వీకరించుదురు. పిలవబడిన వారు కాదు, ఏర్పరచబడిన వారే స్వీకరిస్తారు. దేవుడు అందరినీ పిలిచాడు, కానీ ఆయన్ని స్వీకరించేది ఎవరంటే ఏర్పరచబడిన వారు మాత్రమే, వధువు మాత్రమే. మొదటి సంఘము పౌలు యొక్క మాటను విన్నట్టుగానే వారు అతని మాటను విందురు. ఆమె వాక్యములో పరిపక్వము చెంది చివరకు వాక్య వధువుగా మారును. ఇది కాబట్టి ఫైనల్గా మనం ఎలా మారాలంటే వాక్య వధువుగా మారిపోవాలి. ఎలా? ప్రవక్త తెచ్చిన వాక్యము ద్వారా పరిపక్వత స్థితిలో పరిపక్వము చెంది వాక్య వధువుగా మనం మారిపోవాలి. అప్పుడే ఎత్తబాటులో మనం ఉంటాం. ఇక్కడ చూడండి, మరి ఆ విధముగా ఇక్కడ ప్రవక్త ఏమన్నాడో చూడండి. మృగము యొక్క ముద్ర ఫైనల్గా దేవుని పిల్లలందరూ కూడా వాక్య వధువుగా ప్రవక్త వర్తమానము ద్వారా ఆత్మీయముగా ఇలా మారిపోతూ ఉంటే, సంఘాలు మాత్రం క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతూ మృగం యొక్క ముద్ర కిందకి మొత్తం వెళ్ళిపోతారు. దేవుని పిల్లలు వాక్య వధువేమో పూర్తిగా వాక్యం కిందకు వచ్చేస్తే
దెయ్య పిల్లలో సర్ప సంతానం మాత్రం పూర్తిగా మృగం యొక్క ముద్ర కిందకి వెళ్ళిపోతారు. చివరిగా ఆ మృగం యొక్క ముద్ర లేనివాడు క్రయ విక్రయాలు చేయటానికి కూడా అర్హుడు కానట్టుగా అయిపోయింది. సిస్టమ్ ఎలా మారిపోయిందంటే ఆ ముద్ర గనక లేకపోతే ఇక వాడిని కనీసం సమాజంలో కూడా ఉండనియరు, అలా మారిపోయింది. సో ఆ ముద్ర ఎక్కడ ఉంటుందంటే ప్రతి వాడికి నొసటి మీద కానీ చేతి మీద కానీ కంపల్సరీగా ఆ ముద్రను వాడు ధరించాలి. అదే 666 ముద్రని మనకు తెలుసు, మృగం యొక్క ముద్ర 666. అది ఆల్రెడీ మరి ఫిజికల్గా కాదు కానీ అది స్పిరిచువల్గా ఆల్రెడీ ఇప్పుడు సంఘాల మధ్య నడుస్తుందని ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు. దాన్ని నొసటి మీద కానీ చేతి మీద కానీ ముద్రగా ధరించాలి ప్రతి ఒక్కడు. నొసటి మీద ధరించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి. నొసటి మీద ఈ ముద్ర అనగా ప్రపంచ సంఘ క్రమమగు తత్వవాదము మొదలగు వాటిని దాని బోధలను స్వీకరించినట్లే అర్థం. నొసటి మీద ముద్ర అంటే దాన్ని స్వీకరించటం, యాక్సెప్ట్ చేయటం అని అర్థం. చేతి మీద ముద్ర అనగా దాన్ని నెరవేర్చటం, దాన్ని చేయటం మాకు ఇష్టమే అని అంగీకరించటం. దాన్ని చేయుట అనగా చేతి మీద ముద్ర ధరించుకోవటం, దాన్ని ఒప్పుకోవటం అనగా నుదుటి మీద ముద్రను ధరించటం. కాబట్టి ఈ 666 అనే ముద్ర, మృగం యొక్క ముద్ర వాడి పిల్లలందరికీ ఉంటుంది. నుదుటి మీద ఉంటుంది, చేతి మీద ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ ముద్రను అంగీకరించరు, వాళ్ళే వధువు. అలాగే బుద్ధి లేని కన్యకలు కూడా ఆ ముద్రను అంగీకరించరు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుటలో విఫలమవుతారు, ఫెయిల్ అవుతారు. కాబట్టి వాళ్ళు విడవబడతారు. కానీ వధువు మాత్రం వాడిని తిరస్కరించిద్ది, మృగం యొక్క ముద్ర కిందకి వెళ్ళదు. అలాగే దేవుని యొక్క ముద్రను పూర్తిగా ధరించి పరిశుద్ధాత్మ చేత ఆమె ముద్రించబడిద్ది. కాబట్టి ఎత్తబాటులో ఆమె ఉంటుంది. ఇక్కడ చూడండి, పెంతుకొస్తు ప్రారంభమైనది మొదలుకొని యుగాంతము వరకు 2 సంఘములను మరియు 2 ఆత్మలను కనిపెట్టుట కొరకు ఈ ముగింపు అధ్యాయము ఇవ్వబడి ఉన్నది. ఈ యొక్క కాలముల యొక్క సంగ్రహము, సమ్మరీ దేనికోసం అంటే ఎలా అవి నాటబడి ఎలా చివరికి ఎలా పరిపక్వత చెందినయో చూపించేదే ఈ సబ్జెక్ట్ అంటున్నాడు. లవోదికయ సంఘకాలంలో దాన్ని చూపించుటకు ఈ తుది సమయం మనకున్నది. చూడండి, ఇక్కడ చూడండి. అయితే స్టార్టింగ్లో మరి చివరిన లవోదికయ సంఘకాలంలో ప్రారంభించబడే సమయంలో మరి 1906లో ఏమైందంటే అజూసా అనే వీధిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు లాంటి ఒక సంఘటన జరిగింది. ఏప్రిల్ నెలలో 1906లో మరి అజూసా అనే వీధిలో పురుషులందరూ కూడుకొని ఉన్నప్పుడు మరి పెంతెకొస్తు పండుగ రోజున ఎలాంటి అనుభవం అయితే, ఎలాంటి పరిశుద్ధాత్మ అయితే దిగిందో వారి మధ్యకు, అలాగే మరి అజూసా అనే వీధిలో అమెరికాలో 1906లో ఏప్రిల్ నెలలో అలాంటి అనుభవమే కలిగింది. పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు దిగి వచ్చాడు. అప్పుడు అందరూ ఒక్కసారిగా లేచి అన్య భాషలతో మాట్లాడి గట్టిగా అరిచి మరి అనేక మందిని వారు రక్షణలోకి నడిపించారు. అదొక గొప్ప ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. మరి ప్రపంచమంతా ఒక్కసారిగా కలవరం చెందింది. ఇదే పెంతెకొస్తు అనుభవం. మళ్ళీ పెంతెకొస్తు స్థితి మళ్ళీ సంఘానికి వచ్చింది అని చాలామంది చెప్పుకున్నారు. ఆ భ్రమలోకి వెళ్ళారు, నిజంగానే పెంతెకొస్తు కాలం మళ్ళీ వచ్చిందని. కానీ కాదండి, వారు ఇంకా ముందుకు కొనసాగలేకపోయారు. గట్టిగా 10 సంవత్సరాలు కూడా ఆ ఉద్యమం అనేది లేదు. అది అలాగే ప్రారంభించబడి అలాగే మళ్ళీ అంతరించిపోయింది. చాలామంది దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక సంస్థగా దాన్ని మార్చేశారు. అప్పుడు చాలామంది ఏమన్నారంటే ఇదే కడవరి వాన, ఇదే చివరి వాన, ఇదే పరిశుద్ధాత్మ అనుభవం అని చాలామంది అనుకున్నారు తప్పుగా. కానీ మన ప్రవక్త అంటున్నాడు అది నిజమైన పెంతెకొస్తు అనుభవం కాదు. అక్కడ ఇచ్చింది దేవుడు కేవలం భాషలు, వరాలు, అద్భుతాలు మాత్రమే దేవుడిచ్చాడు. కానీ అవి కాదు మనల్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్లేది అని మన ప్రవక్త చెప్పాడు. ఇక్కడ చూడండి, ఉపదేశపు వాన రాకుండా ఇది నిజమైనదని ఎట్లు కాగలదు? నిజమైందని ఉపదేశపు వాన లేకుండా, వాక్యము లేకుండా అసలు ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. అది ఏదైనా సరే వాక్యము లేకుండా, గ్రహింపు లేకుండా, ప్రత్యక్షత లేకుండా
ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. మనకొచ్చే దర్శనాలు కానీ, కళ్ళ కానీ, ప్రవచన వరము కానీ, భాషలో మాట్లాడే వరము కానీ, చచ్చిపోయిన వాళ్ళను సైతం మనం బతికించినా సరే, అక్కడ వాక్యము గనక లేకపోతే అది సరైంది కాదు. ప్రవక్త అదే అంటున్నాడు, ఉపదేశపు వాన రాకుండా ఇది నిజమైంది ఎట్లు కాగలదు? జనులకు ఉపదేశించుటకు ప్రవక్త వర్తమానికుడు పంపించబడును. పెంతుకొస్తు తండ్రుల వైపు ఇది జరగలేదు. ఇంకా 1906లో అజూసా అనే వీధిలో పెంతుకొస్తు అనుభవం వారందరికి వచ్చిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాక్యం అనేది ఇంకా రాలేదు. ఉపదేశపు వాన ఇంకా కురవలేదు. ఆ ఉపదేశపు వానే తొలకరి వాన. తొలకరి వాన తర్వాత కడవరి వాన వచ్చింది. అవునా? తొలకరి వాన లేకుండా కడవరి వాన ఎలా వచ్చిద్దని ప్రవక్త అంటున్నాడు. ఈ తొలకరి వాన ఏంటంటే ఉపదేశపు వాన. ప్రజలకు వాక్యం పట్ల ఇంకా గ్రహింపు రాలేదు. అంటే ఏలియా వచ్చి చెడిపోయిన పిల్లలందరినీ తండ్రుల వైపుకి ఇంకా తిప్పలేదు. ఇది జరగకుండానే పరిపూర్ణత ఎలా వచ్చిద్ది అంటున్నాడు. కడవరి వాన అప్పుడే ఎలా కురిసిద్ది? కాబట్టి అది అసలైంది కాదు. 1906లో జరిగిన ఆ ఉజ్జీవం అసలైంది కాదు అంటున్నాడు ప్రవక్త. చాలామంది అది అసలైందని అక్కడే ఆగిపోయారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉపదేశపు వాన రాకుండా, తొలకరి వాన రాకుండా కడవరి వర్షం రాదు. ప్రవక్త రావాలి, మర్మాలన్నీ విప్పాలి, చెడిపోయిన పిల్లలందరినీ తండ్రుల వైపుకు తిప్పాలి. ఇది జరిగిన తర్వాత 7 ముద్రలు, 7 సంఘకాలాలు, మృగము యొక్క రహస్యాలు, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క వాడి యొక్క అరాచకాలు, వాడి యొక్క నిజస్వరూపం, ఇదంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సంఘము నిజంగానే ఎత్తబడటానికి పూర్తిగా సిద్ధపడిద్ది. ఇవేమీ జరగకుండా ఎలా సిద్ధపడిద్ది, ఎలా పెంతుకొస్తు అనుభవంలోకి వెళ్ళిద్ది అని ప్రవక్త అడుగుతున్నాడు. కాబట్టి ఆ 1906లో జరిగిన ఆ పెంతుకొస్తు అనుభవం అది అసలైంది కాదు, నిజమైంది కాదు అంటున్నాడు. అది జస్ట్ ఒక మేల్కొలుపు లాంటిది. అది ఈ సంఘకాలానికి, చివరి సంఘకాలానికి దేవుడిచ్చిన ఒక చిన్న మేల్కొలుపు లాంటిది, ఒక చిన్న శాంపుల్ లాంటిది. దాని తర్వాత అసలైంది ప్రారంభించబడింది మన ప్రవక్త చేత. ఇక్కడ చూడండి, ఫస్ట్గా రావాల్సింది తొలకరి వాన, దాని తర్వాత వచ్చేదే కడవరి వాన. ఇప్పుడు తొలకరి వాన అంటే ఏంటి? ఉపదేశపు వాన అంటే 7వ దూత వర్తమానం. అది ఇంకా రాకముందే కడవరి వాన ఎలా వచ్చింది అంటున్నాడు ప్రవక్త. కాబట్టి అజూసా అనే వీధిలో 1906లో అమెరికా దేశంలో అది జరిగింది. అది కడవరి వాన కాదు అది. ఎందుకంటే తొలకరి వాన జరిగిన తర్వాతే కడవరి వాన వచ్చింది. ఈ తొలకరి వాన అంటే ఏంటంటే ఉపదేశపు వాన, 7వ దూత వర్తమానం. 7వ దూత రావాలి, అన్నిటినీ సమాప్తం చేయాలి, మనందరికీ వాక్య ప్రత్యక్షత రావాలి. అప్పుడే కడవరి వాన అనేది మన జీవితంలో స్టార్ట్ అయ్యింది. కడవరి వాన అంటే ఏంటి? కొమ్మరింపు. అవునా? వాన, ఎత్తబడే విశ్వాసం. ఇక పరిశుద్ధాత్మ కొమ్మరింపు ఎప్పుడైతే మనకు వచ్చిద్దో, ఎత్తబడే విశ్వాసముతో మనం పూర్తిగా ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు అది కంప్లీట్ అయినట్టు అర్థం. అదే ప్రవక్త అంటున్నాడు. సో లవోదికీయ సంఘకాలంలో మొదటిగా తొలకరి వాన 7వ దూత వర్తమానము ద్వారా వచ్చింది. మనందరం ఇప్పుడు ఆ వర్తమానం ద్వారా సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పుడు మనందరికీ రావాల్సింది ఏంటంటే కడవరి వాన, కొమ్మరింపు, ఎత్తబడే విశ్వాసం. దాంతో ఇక పూర్తిగా మనం ఒక కంప్లీషన్లోకి మనం వస్తాం. అదే అంటున్నాడు ప్రవక్త, తొలకరి వాన తర్వాత కడవరి వాన. ఇక్కడ చూడండి, దేవుడు ఒక కొత్త సంఘమును స్థాపించడు, కానీ ఆయన తన ఆది సంఘము యొక్క స్థితిని, మూల విత్తనము యొక్క స్థితికి దీన్ని తీసుకొని వచ్చును. కాబట్టి ఇక్కడ చూడండి, ఉపదేశము ద్వారా తొలకరి వాన, అదే ఉపదేశం అంటే తొలకరి వాన, దాని ద్వారా దాన్ని చేయును. ఆ తర్వాత కడవరి వాన లేదా ఎత్తబడు విశ్వాసము వచ్చును. చాలా క్లియర్గా ఉంది. సో ఫైనల్గా మరి ఈ 2 కార్యాలు లవోదికీయ సంఘకాలంలో జరగాలి. ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే ఆ చివరి వాన, కడవరి వాన కోసం మనం ఎదురు చూస్తున్నాం. సో ఫైనల్గా వాక్యము ద్వారా మనం వాక్య వధువుగా మారిపోవాలి. ఇక్కడ ఫైనల్గా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. నన్ను జనులు వెంబడించవలననియు నా సంఘంలో
చేరవలననియు లేదా ఏదో సంస్థను మరియు సహవాసమును ప్రారంభించాలనే ఉద్దేశముతో ఒక్క క్షణము కూడా నేను వర్తమానమును బోధించలేదు. వేరే సంఘంలో ఉన్న వాళ్ళని లాక్కోవాలని కానీ ఏదో కొత్త సిద్ధాంతాన్ని స్థాపించాలని కానీ నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేదు అంటున్నాడు. ఎన్నడూ నేను అలాగూ చేయలేదు, ఇప్పుడు కూడా అది చేయను. ఆ సంగతులలో నాకు అసలు ఆసక్తి లేదు. అలాంటి విషయాల్లో దేవుని యొక్క సంగతుల్లోనూ ప్రజల్లోనూ నాకు ఆసక్తి ఉన్నది. ఒక్క పనిని నేను నెరవేర్చినా కానీ నేను సంతృప్తి చెందేదను. ఆ ఒక్క సంగతి ఏమనగా దేవునికి మానవులకు మధ్య నిజ సంబంధము ఏర్పడినట్లు చూచుటయే. సో ప్రవక్త దేన్ని బాగా ఇష్టపడ్డాడంటే, నా వాక్యము ద్వారా ప్రజలు దేవుణ్ణి చూడాలి, నా వాక్యము ద్వారా ప్రజలకి దేవునికి మధ్య ఒక చక్కని సంబంధం ఏర్పడాలి, దాని గురించే ప్రవక్త బాధపడ్డాడు తప్ప ఎప్పుడు కూడా కొత్త సిద్ధాంతాన్ని స్థాపించాలి, అందరినీ నా వెనక తిప్పుకోవాలి, ఇలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ లేవు అంటున్నాడు. అప్పుడు మానవులు క్రీస్తునందు నూతన సృష్టి యగుదురు, ఆయన ఆత్మతో నింపబడుదురు మరియు ఆయన వాక్య ప్రకారము జీవించెదరు. ఈ సమయములో ఆయన స్వరమును వినమని అందరినీ ఆహ్వానించి బతిమాలి హెచ్చరించెదను. మీ జీవితములను పూర్తిగా ఆయనకు సమర్పించుడి, నేను కూడా నా జీవితమునకు పూర్తిగా ఆయనకు సమర్పించి ఉన్నానని నా హృదయములో పూర్తిగా నమ్ముచున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక, ఆయన రాక మీ హృదయమును సంతోషపరచునుగాక. ఇది ఫైనల్గా ప్రవక్త చెప్పిన మాట. సో ఫైనల్గా మనకి ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవునికి మనకి మధ్య సంబంధం అనేది ఎలా ఉందో దాని గురించే నేను ఎక్కువగా దిగులు పడుతున్నాను అంటున్నాడు. కాబట్టి మన ప్రవక్త దొంగ ప్రవక్త అని చాలామంది ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా నేరాలు మోపుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి వాక్యాన్ని ఆయన చెప్పిన వర్తమానాన్ని దగ్గర పెట్టి మనం చూస్తే మనకు సరిగ్గా అర్థమైద్ది ఆయనే దేవుని చేత పంపబడిన 7వ దూత అని. కాబట్టి ఈ విధముగా మనం ఈ 7 సంఘకాలాల యొక్క క్లుప్త వివరణ కూడా ముగించుకున్నాం. కాబట్టి ఆ సమ్మరీ, ఆ సారాంశం ఏదైతే ఉందో అది ప్రవక్త ఈ యొక్క సంగ్రహం అనే సబ్జెక్ట్లో పూర్తిగా వివరించాడు. మరి దీని ద్వారా మనం పూర్తిగా ప్రకటన గ్రంథములో 3 అధ్యాయాలను ముగించుకున్నాం. మొదటి అధ్యాయం దేని గురించి అంటే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క 7 మహిమ, అలాగే ఆయన కుడి చేతిలో ఉన్న 7 దూతలు అనగా వర్తమానికులు, సంఘాల మధ్యకు పంపించబడిన ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు వర్తమానికుల గురించి మొదటి అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 2వ అధ్యాయము 3వ అధ్యాయము యేసుక్రీస్తు యొక్క వధువు సిద్ధపాటు గురించి, సంఘ కాలముల గురించి 2, 3లో మనం చూసాం. ఇప్పుడు పూర్తిగా 3వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఇక 4వ అధ్యాయంలో క్రీస్తు యొక్క వధువు పూర్తిగా పైకి ఎత్తబడుట మనం చూస్తాం. 4వ అధ్యాయంలో వధువు భూమి మీద ఉండదు, ఆమె పైకి వెళ్ళిపోయింది. ఇక్కడకు ఎక్కి రమ్ము అనే స్వరాన్ని విని యోహాను పరలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూశాడు, ఏమేం దృశ్యాలను గమనించాడు, ఆ పరలోకంలో ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా 4వ అధ్యాయంలో వచ్చే వారం నుంచి మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పటితో 3వ అధ్యాయం వరకు పూర్తిగా ప్రకటన గ్రంథాన్ని మనం ముగించుకున్నాం. అంటే వధువు పూర్తిగా ఎలా సిద్ధపడిద్దో మనం మాట్లాడుకున్నాం. సిద్ధపడిన వధువు 4వ అధ్యాయంలో దేవుని యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో పరలోకములో 4వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక 5వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు వధువు అనేది మనకు కనిపించదు, ఆమె పూర్తిగా విశ్రాంతిలో పైన ఉంటుంది. ఈ 5వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు దేవుడు మధ్యలో యూదులతో వ్యవహరించబోతున్నాడు. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. మళ్ళీ తర్వాత ఫైనల్గా వధువుని ఎక్కడ మనం చూస్తామంటే 19వ అధ్యాయంలోనే వధువును మళ్ళీ మనం చూస్తాం. అప్పటిదాకా వధువు కనిపించదు. సో 4వ అధ్యాయం నుండి మరి వధువు ఎత్తబడిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఈ మిగతా విషయాలన్నీ తర్వాత భాగముగా మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా
మమ్మల్ని ప్రేమించి ఈ సంఘకాలాల్లో ఉన్న ప్రతి విషయాన్ని ప్రభువా మాకు వివరముగా తెలియచేసినందుకు మీకే స్తోత్రములు ప్రభువా. వాటన్నిటినీ వింటూ ఉన్నప్పుడు తండ్రి, మేము ఎలా జీవించాలో, ఎలా సిద్ధపడాలో, దుష్టుని ఎలా ఎదిరించాలో, ముసుగులో ఉన్న సాతాన్ని ఎలా గుర్తుపట్టాలో మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎదురుగా ఉన్నవాడిని మేము గుర్తించగలము, కానీ ముసుగులో ఉన్నవాడిని ఎలా గుర్తించాలో మాకు తెలియచేసినందుకు స్తోత్రములు తండ్రి. అన్యులైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మమ్మల్ని నీవు ఒక స్వారూప్యంలోనికి మార్చడానికి దశలు దశలుగా ఎలా వర్తమానికుల్ని పంపించావో, ఎలా ప్రభువా ఆ సంస్కరణను ప్రారంభించావో, చివరిగా మమ్మల్ని ఎలా ఒక పరిపూర్ణమైన రూపంలోనికి మారుస్తున్నావో వాక్యము ద్వారా తెలియచేసినందుకు స్తోత్రములు తండ్రి. ఆ విధముగా మారటానికి మేము సిద్ధపడే కృపను మాకు దయచేయండి ప్రభువా. తర్వాత వధువు ఎత్తబడిన తర్వాత ఏ ఏ విషయాలు మరి మేము మాట్లాడుకోవాలో, ఇంకెంతగా మేము సిద్ధపడాలో మాకు మీరు తెలియచేయమని, వినే ప్రతి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీవు ముద్రించి భద్రపరిచి దానికి నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాక్యం ప్రభువా మా జీవితాలను వెలిగించాలని, కేవలం వినుట మాత్రమే కాదు కానీ అది క్రియారూపంలో మా జీవితంలో కదలాడాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. మాకు తప్పకుండా సహాయం చేయమని, ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానం కూడి ఉన్న మనందరికీ, లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. మంచి దేవుడు మీ అందరిని దీవించునుగాక.